సని సని పదమ పసాని ద పగమ పని సా సాని ద పగమ పని సా సా సాని ద పగమ పని గా 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 ని 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 సా 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 సని సని పదమ పసాని ద పగమ పని సా సాని ద పగమ పని సా సా సాని ద పగమ పని గా 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 ని 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 సా 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 సని సని పదమ పసాని ద పగమ పని సా సాని ద పగమ పని సా సా సాని ద పగమ పని సా 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 आप आए तो हमारे दिल खुशी से भर गए, आप ही से भर गए। आपके स्वागत में लाखों दीप भी है जल गए। आप आए तो हमारे। धन्यवाद। बोलो भारत माता की, बोलो भारत माता की जय श्री राम। మనందరికీ ఆశీర్వచనం ఇవ్వడానికి వచ్చిన పరం పూజనీయ విశ్వబ్రహ్మ శ్రీ శ్రీ పూజ్య వీర ధర్మజ స్వామీజీ అటువంటి అవసరం లేనటువంటిది కనబడుతున్నది. మన యొక్క ప్రాంత సహప్రాంత ప్రచారక్ గారు, అదేవిధంగా వెంకటస్వామి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాతలు, పెద్దలు, యువకులు, బాలబాలికలకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు కార్యక్రమం పేరు చూస్తేనే అర్థమవుతుంది, విశాల హిందూ సమ్మేళనం లేకుంటే భవ్య హిందూ సమ్మేళనం. సమ్మేళనము అంటే కలిపేది, విచ్ఛేదనము అంటే విడగొట్టేది. కాబట్టి ఈ మండల మొత్తాన్ని కలిపే అటువంటి సమ్మేళనం మనం నిర్వహించుకుంటున్నాం. ధనవంతుల్ని బీద వాళ్ళను కలిపే సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం. చదువు వచ్చిన వాళ్ళను చదువు రాని వాళ్ళను కలిపే సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం. జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళను జ్ఞానం లేనటువంటి వాళ్ళందరినీ కలిపే సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం. ధనవంతులని బీద వాళ్ళను కలిపే సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం. చిన్నవారిని పెద్దవారిని కలిపే సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం. మహిళలను పురుషులను కలిపే సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం. ఇది హిందూ సమ్మేళనం. మరి హిందూ ఎవరు? ఏ బాబు, మట్టిలో పుట్టలో గుట్టలో చెట్టులో భగవంతుడు ఉన్నాడు అని నమ్మేవాడు హిందూ. జీవిలో, ఏ జీవిలో అయినా, పాములో కావచ్చు, కప్పలో కావచ్చు, మనిషిలో కావచ్చు, ఆత్మ ఉన్నది అనే నమ్మేవాడే హిందూ. అటువంటి హిందూ సమ్మేళనాన్ని నిర్వహించుకుంటున్నాం. హిందువు అంటే ఒక జీవన విధానం, ఒక్కరు సృష్టించింది కాదు. అనేక మంది ఋషులు మునులు మనకు అందించినటువంటి పరంపర హిందువు. ఒకరికొరకు కాదు. ఒకే గురువు ఉన్నాడు అనుకుంటే అది హిందువే కాదు. ఒకే పుస్తకం ఉంటే అది హిందువే కాదు. ఒకే ఆరాధన పద్ధతి హిందువే కాదు. అరే హిందువు అడ్డం బొట్టు పెట్టచ్చు, నిలువు బొట్టు పెట్టచ్చు, గుండ్రటి బొట్టు పెట్టచ్చు, విభూతి బొట్టు పెట్టచ్చు, కుంకుమ బొట్టు పెట్టచ్చు, బొట్టు పెట్టకుండా ధ్యానం కూడా చేయొచ్చు. ఆయన హిందువే. సంకుచితత్వానికి వికాసత్వ తత్వానికి భేదమే హిందుత్వం. వికాసతత్వం హిందుత్వాన్ని సూచిస్తుంది. సంకుచితత్వం ఇతర విదేశీ మతాలను సూచిస్తాయి. కాబట్టి హిందూ అనేది చాలా విశాలమైనటువంటి ఒక పదం. అలాంటి హిందూ సమ్మేళనాన్ని నిర్వహించుకుంటున్నారు. ఇది సకల హిందూ సమ్మేళనం, భవ్య హిందూ సమ్మేళనం. కాబట్టి ఆ భవ్య హిందూ సమ్మేళనం, సకల హిందూ సమ్మేళనం అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే ఇంకా ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను తగ్గిస్తున్నాను వాస్తవానికి. అదొక దాని గురించి చెప్పుకుంటూ పోతే ఇక్కడ సరిపోయేదని కనబడుతుంది. కాబట్టి మనము హిందుత్వము అంటే ప్రకృతిని పోషించే వాళ్ళు హిందువులు, ప్రకృతిని చెడగొట్టే వాళ్ళు హిందువులు కాదు. ఆయన హిందూ అంటే పూజించడా అని కాదు. భూమిని
గాలిని, నీటిని, ఆకాశాన్ని, ఈ అగ్నిని, ఈ పంచభూతాలను పోషిస్తే ఆయన హిందువే. ఈ పంచభూతాలను పోషించకపోతే హిందువు కాదు. అంతే. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మనం ఇక్కడ కూర్చున్న ఆ చివర నిలుచున్నటువంటి ఆ అమ్మాయి నుంచి మొదలు పెడితే ఇక్కడ కూర్చున్నటువంటి పెద్ద మనిషి దాకా పూజలు 5 రకాలండి. 5 రకాలు. ఇవే పంచభూతాలు. పూజలు 5 రకాలు. అవే ఏమీ చదువు రానటువంటి అతను వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు భూమిని దున్నుతాడు. పసుపు కుంకుమ చల్లి భూమిని దున్నుతాడు. అది భూమి పూజ. కొద్దిగా బుర్రున్నటువంటి వాళ్ళు శివలింగం పైన నీళ్లు పోస్తారు. నీటి పూజ. అదొక పూజ. రెండోది అభిషేకం అని అంటాం. లేకుంటే ఇంకా కొద్దిగా ఉన్నటువంటి వాళ్ళు యజ్ఞం చేస్తారు. అంటే మీరు గాలి పూజ అనుకోవచ్చు, లేకుంటే ఇంకేదైనా అనుకోవచ్చు. గాలిని శుద్ధి చేస్తుంది యజ్ఞం. అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు స్వామీజీ లాంటి వాళ్ళు శ్లోకాలు చదువుతారు. అది ఒక పూజ. అంతకంటే బాగా ఉన్నటువంటి వాళ్ళు ధ్యానం చేస్తారు. అది కూడా పూజ. ఈ 5 రకాలు తప్ప 6వ పూజ ఉంటే వాడు హిందువు కాదు. ఈ 5 పూజలు చేస్తే హిందువు. ఈ 5 రకాల పూజలు చేసిన వాళ్ళు హిందువే. కాబట్టి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు అక్కడ పూజ చేసి నాగలి దున్నడం మొదలు పెడితే అతను హిందువే. ఇక్కడ గుళ్ళో ఉన్నటువంటి పూజారి వేద మంత్రాలు చదివితే కూడా అతను హిందువే. భేదం ఏమి లేదు. కాబట్టి ఈ పంచభూతాలనే చదువు రూపంలో మార్చి విద్యను అభ్యసించాలి. ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు చాలా మంది కనబడుతున్నారు. విద్య అంటే నీ లోపల ఉన్న అన్నమయ కోశం బయటికి తీయాలి, మనోమయ కోశాన్ని బయటికి తీయాలి, ప్రాణమయ కోశాన్ని బయటికి తీయాలి, విజ్ఞానమయ కోశాన్ని బయటికి తీయాలి. చివరికి ఆనందమయమైన లోపల వెళ్ళినప్పుడు అవి కూడా పంచరకాలే. విద్యలోనైనా పూజలోనైనా ఇలాంటి ఉన్నప్పుడే వాళ్ళు హిందూ అవుతారు. కాబట్టి ఈ హిందుత్వానికి దెబ్బ తగిలినప్పుడు 712వ సంవత్సరం నుంచి, అంటే క్రీస్తు శకం 712 మహమ్మద్ బిన్ కాసిం ఈ దేశం మీద దండయాత్ర చేసిన కాడి నుంచి ఇప్పటి వరకు 3 సార్లే హిందువులు బతికున్నారు. లేకుంటే చచ్చినోళ్ళే హిందువులు అనుకున్నారు అందరు. 3 సార్లు బతికున్నారని మిమ్మల్ని గుర్తుపట్టారు ప్రపంచం మొత్తం. ఎప్పుడు 3 సార్ల? ఇంతకుముందు శివాజీ మహారాజ్ వచ్చిండు 1674. 1674లో శివాజీ మహారాజు మహారాష్ట్ర లోపల హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రపంచమంతా హిందువులు బతికే ఉన్నారు, హిందువులు చచ్చిపోలేదు, హిందువులలో రక్తం ఉన్నది, ఆ రక్తం మసులుతున్నది అనుకున్నారు. ఆ తర్వాత 1893 ప్రపంచ మత సభల లోపల వివేకానందుడు మాట్లాడాడు చికాగో లోపల. అప్పుడు ప్రపంచమంతా గుర్తించింది, అరే హిందువులు గొప్పవాళ్ళు, హిందూ ధర్మం గొప్పది, భారతదేశం గొప్పది, సనాతన ధర్మం గొప్పది, హిందూ దేశం గొప్పది అని గుర్తించారు. 3వసారి ఎప్పుడంటే 1992లో వివాదాస్పదమైనటువంటి డాంచాను కింద పడేసి భవ్యమైన రామ మందిరానికి సుగమం చేసినటువంటి సందర్భం కూడా ప్రపంచం గుర్తించింది. ఇప్పుడే ఆ శ్రీరాముడిని మీరు గమనించారు. అరే ఆ 3 సార్ల దీంట్లో కొంతమంది చూశారు. 1992 చూసిన వాళ్ళని చాలా మంది ఉన్నాం. నేనే అనేక మంది కరసేకులు పంపాను. నాలాగా ఇక్కడ ఉన్నటువంటి రామన్న లాంటి వాళ్ళు కూడా అనేక మందిని పంపారు. కానీ ఇప్పుడు నిజమైన హిందూ సమాజాన్ని చూడాలి. ఆ హిందూ సమాజాన్ని చూసేటందుకొరకే ఈ విరాట్ హిందూ సమ్మేళనం. హిందూ సమాజం యొక్క శక్తి 4వసారి ప్రపంచానికి గుర్తు చేయడం కొరకే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ యొక్క 100 సంవత్సరాల యొక్క చరిత్రను పునరాగమనం చేసుకుంటూ మరొక్కసారి హిందూ సమాజం బ్రతికే ఉంది, వాళ్ళలో రక్తం ఉన్నది, ఆ రక్తం ఈ దేశం కొరకు, ఈ సమాజం కొరకు, ప్రపంచంలో హిందుస్థాన్ నెంబర్ 1గా చేయడానికి కొరకు పనిచేస్తుంది అనేది నిరూపించడం కొరకు 4వసారి మనందరం సన్నద్ధులమయ్యాం. మరి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏంటిది అనేది కొంత ఇక్కడ ఇన్నప్పటికీ కూడా నాకు అర్థమైంది చెప్తున్నాను. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే దేశభక్తులను తయారు చేసే కర్మాగారం, ఫ్యాక్టరీ. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే మహిళలలో ధైర్యాన్ని నింపేటువంటి వ్యవస్థ.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే దుష్టులను దునుమాడే అటువంటి ఒక శస్త్రం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఈ దేశాన్ని నెంబర్ 1 స్థితికి తీసుకెళ్లడానికి కొరకు ప్రయత్నిస్తున్నటువంటిది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం కొరకు పనిచేయదు. ఇక్కడ ఎవరన్నా రామ భక్తులు ఉంటే జై శ్రీరామ్ అంటారు, ఇక్కడ ఎవరన్నా హనుమాన్ భక్తులు ఉంటే జై హనుమాన్ అంటారు, ఇక్కడ ఎవరన్నా అయ్యప్ప భక్తులు ఉంటే జై స్వామియే శరణమయ్యప్ప అంటారు, ఇక్కడ ఎవరన్నా చిన్నజీఆర్ స్వామి భక్తులు ఉంటే జై శ్రీమన్నారాయణ అంటారు. ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ భక్తులు ఉంటే జై ఆర్ఎస్ఎస్ అనరు, జై మోహన్ జీ అనరు, జై డాక్టర్ జీ అనరు, జై జై మాత భారత్ మాత, జై జై మాత భారత్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నినాదమే భారత్ మాతకి జై. ఆర్ఎస్ఎస్ కు జై అనేది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నినాదం కాదు. ఒక వ్యక్తిని పెద్ద స్థాయిలో చూపడం ఆర్ఎస్ఎస్ యొక్క పని కాదు. వ్యక్తికి నినాదాలు చేయడం కూడా ఆర్ఎస్ఎస్ యొక్క పని కాదు. ఈ దేశానికి నినాదం చేయడమే ఆర్ఎస్ఎస్ యొక్క నినాదం. నేను మొన్న రిటైర్ అయినా ప్రిన్సిపాల్గా అయినప్పుడు పాపం ఈయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త కావచ్చు అని అందరు ఏం చేసిందంటే ఒకటి పట్టుకొచ్చారు. దాంట్లో ఏమున్నాయంటే భారత్ మాత ఫోటో ఉన్నది, డాక్టర్ జీ ఫోటో ఉన్నది, గురూజీ ఫోటో ఉన్నది, బాలాసాహెబ్ జీ ఫోటో ఉన్నది, ఇప్పుడున్న మోహన్ జీ భాగవత్ గారి ఫోటో ఉన్నది. కింద మా భార్యాభర్తల ఫోటో పెట్టి ఆ కింద రాశారు పదవీ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు అని రాసి దాని కింద ఏమంటే రాసిందంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వర్ధిల్లాలి, భారత్ మాతాకి జై అని రాశారు. కొంతమంది కార్యకర్తలు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అది వచ్చిన తర్వాత నాకు వచ్చినప్పటి నుంచి ఆ మెమంటో నా చేతికి వచ్చినప్పటి నుంచి నాకు మనసున పడతలేదు. ఏం చేయాలి అర్థమవుతలేదు. అది తీసి బయట పరేరాదు. దాని మీద 2 భగవద్ధ్వజాలు ఉన్నాయి. సాక్షాత్తు భగవద్ధ్వజాలు కనబడుతున్నాయి. మహాపురుషులు ఉన్నారు, డాక్టర్ జీ, గురూజీ, బాలాసాహెబ్ జీ, మోహన్ జీ ఉన్నారు. అట్లాంటి ఫోటోని ఏం చేయాలి నాకు అర్థమవుతలేదు. వీళ్ళందరూ నా నెత్తి మీదే ఉన్నారు. కానీ ఆ ఒక్క పదం వర్ధిల్లాలనే పదాన్ని మార్చడం కొరకు 15 నిమిషాలు ఆలోచించాను. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నినాదం భారత్ మాతాకి జై. వర్ధిల్లాలనే 4 పదాలు తీసి నినాదం అనే పదాలు పెట్టించాను. ఇది స్వయం సేవక్ యొక్క కర్తవ్యం. దీన్ని మనం అర్థం చేసుకుంటే ఈ హిందూ సమ్మేళనం ఎందుకు నిర్వహిస్తున్నాం అనేది అర్థమవుతుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కులాలకు అతీతం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మతాలకు అతీతం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ డబ్బుకు అతీతం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పార్టీలకు అతీతం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకు కావాల్సింది కేవలం దేశభక్తి, హిందూ సంఘటన, విశ్వగురువుగా భారతదేశాన్ని నిలబెట్టడమే సంఘానికి కావాలి. కాబట్టి ఈ 100 సంవత్సరాల చరిత్రలో సంఘం అనేక పనులు చేసింది, ఇంకా కొన్ని చేయాల్సి ఉంది. సమరసతాయుత, శోషణముక్త, సంఘటితయుత సమాజ నిర్మాణం సంఘం కోరుకుంటుంది. ఆ సంఘం కోరుకునే అటువంటి దిశలో పయనించేటందు కొరకు మనందరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకొరకే ఇప్పుడు ఇక్కడ విరాట్ హిందూ సమ్మేళనాలు ప్రతి మండలంలో నిర్వహించడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఈ హిందూ సమ్మేళనాలను చూసిన తర్వాత మరొక్కసారి ప్రపంచం మొత్తం గుర్తించాలి. ఇప్పుడు ఇంతకుముందు ఒక 30 సంవత్సరాల క్రితం మై హిందూ హూ అని చెప్పడానికి భయపడేది. ఇవాళ గర్వ్ సే కహో హమ్ హిందూ హై అని అంటున్నారు. గతంలో రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే హిందుస్థాన్ నెంబర్ 1 చేసే దిశ లోపల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ప్రయత్నం చేయాలి. అందుకొరకు ఈ 100వ సంవత్సరం సందర్భంగా మన వంతు సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉన్నది. డబ్బున్న వాళ్ళు డబ్బును అర్పించాలి, సమయం ఉన్నటువంటి వాళ్ళు సమయాన్ని అర్పించాలి. ఈ సంవత్సర కాలం మొత్తం కూడా సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, హిందూ సంఘటన జరగడానికి నీ వంతు కృషిగా నీకు ఎలాంటి అవకాశం దొరికితే అలాంటి అవకాశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒక 2 చిన్న ఉదాహరణలు చెప్పి ముగిస్తాను. ఎందుకొరకంటే ఒక 20 సంవత్సరాల క్రితం ఏ స్వామీజీ వచ్చినా గోమాత పూజ చేసేది కాదు, నేరుగా కార్యక్రమంలో పాల్గొనేవాళ్ళు. ఏమనుకోవద్దండి స్వామీజీ, నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి. విశ్వమంగళ గోగ్రామ యాత్ర అని ఆర్ఎస్ఎస్ ప్రారంభించిన తర్వాత
ప్రతి స్వామీజీ గోవును పూజించినాక కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. ఇక్కడ యువకులు పెళ్లి కాని వాళ్ళందరూ గుర్తుంచుకోండి, మనకందరికీ పెళ్లి చేసిన తర్వాత ఆచార్యజీ బయటికి తీసుకెళ్లి పట్టపగలు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడే కనబడతాడు, అయినా అరుంధతి నక్షత్రాన్ని చూపెట్టి అదొక అరుంధతి నక్షత్రం అని చెప్తారు. సంతోషం, మాన మహిళ అరుంధతిని మొక్కడం మనందరి యొక్క ఆదర్శం, ధర్మమే. కానీ అదే ఫంక్షన్ హాల్లో ఆవును పెట్టి ఆవు చుట్టూ 3 సార్లు దింపియండి. ఎవరైనా యువకులు ఉన్నట్టయితే, యువతులు ఉన్నట్టయితే అక్కడ మంచి పల్లకిలో తీసుకెళ్లేటువంటి వ్యవస్థ ఉన్నదా? మనం 2500 పెట్టి పల్లకిని మాట్లాడతాం కాదు. ఆవు ఉన్నదా? ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తామా? కాబట్టి ఫంక్షన్ హాల్లో ఆవు ఉంటేనే అటువంటి ఫంక్షన్ హాల్లే కిరాయి తీసుకోండి. ఇక్కడ ఎవరన్నా రైస్ మిల్ ఉన్నట్టయితే ఒక రైతుకి ఇవాళ ఆవును కాపాడడం, పోషించడం కష్టమవుతుంది. రైస్ మిల్లులో తౌడు ఉంటుంది, నీళ్లుంటాయి, నీడ ఉంటుంది, మనిషి ఉంటాడు. ఆవును పోషించడం చాలా సులభం. కాబట్టి ప్రతి రైస్ మిల్లు లోపల ఒక ఆవును ఉంచేటువంటి వ్యవస్థ చేయాలి. అదే హిందూ ధర్మం, అదే RSS, కొత్తదేం లేదు. ఇలా చిన్న చిన్న మార్పులు ఎవరి చేతనైన పని వాళ్ళు చేయొచ్చు. అరే ఇంట్లో నువ్వు అక్కర్రాని చెట్లు, షో చెట్లు ఎన్నో పెడతావు, తులసమ్మని పెట్టు, అదే హిందుత్వం. ఇక్కడ అమ్మ మాత అంటారు, గంగామాత, గోమాత, తులసి మాత, భూమాత, మన మాత, భారత్ మాత. ఇవే 5 మాతలు. ఈ 5 మాతలను మాత అని ఎందుకంటారు? ఆ మగవాళ్ళని ఎవ్వరు కొలవరమ్మా, మహిళల్లే కొలుస్తారు. ఎందుకొరకు అంటే స్వార్థం లేకుండా ఇతరులకు ఏమైనా ఇస్తే వాళ్ళను మాతలు అంటారు. గంగ నీళ్లు తాగదు, మనకు నీళ్ళని ఇస్తుంది. ఆవు పాలు తాగదు, మనకు పాలను ఇస్తుంది. చెట్టు అది పండ్లు తినదు, మనకు పండ్లను ఇస్తుంది. తులసి మనకు ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి ఇతరుల కొరకు సేవ చేసే వాళ్ళను మాతలు అంటారు, త్యాగాన్ని సమర్పించే వాళ్ళు మాతలు అంటారు. కాబట్టి స్వామి వివేకానంద ఏమన్నారంటే, ఏయ్ నువ్వు హిందువు అయితే శివాజీ లాంటి చైతన్యం ఉండాలి, నువ్వు హిందువు అయితే గురు గోవింద్ సింగ్ లాంటి త్యాగం ఉండాలి, నువ్వు దీనులలో దైవ్యాన్ని చూపాలి, నువ్వు రోగిష్ఠుల లోపల శివుణ్ణి చూడగలగాలి. అలాంటి వానివే నిజమైన హిందువు అవుతావు. ఆ దిశలో మనం అందరం ప్రయత్నిస్తాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, మనదే జయ భారతం. తరం తరం గుండెలలో నిరంతరం జ్వలిస్తే వందే మాతరం, వందే మాతరం. స్వర్గసీమ కన్న మిన్న జనని జన్మభూమి అన్న రఘురాముని దేశభక్తి ఎదయదలు రగులుతుంటే పరధర్మమే వీకరమని, స్వధర్మమే శ్రేయంబని. శ్రీకృష్ణుని గీత బోధ మనమత్తును వదిలిస్తే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, మనదే జయ భారతం. తరం తరం గుండెలలో నిరంతరం జ్వలిస్తే స్వీకృతులను రూపు మార్చి హిందూ ధర్మ ఘనత గెలుపు ఆది శంకరుని తత్వం ఆచరణకు నోచుకుంటే జనశక్తిని జీవరించి యవన మూకనోడించిన చాణక్యుని దేయనిష్ట నర నరమున ఉప్పొంగగా వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, మనదే జయ భారతం. తరం తరం గుండెలలో నిరంతరం జ్వలిస్తే కృష్ణ పెన్న గోదావరి తుంగభద్ర కావేరి మన దేశం సంస్కృతికి గురు తెరిగిన చికనాలు నదులు చెరువులు కలిసి నాట్యాలే ఆడంగా భారతదేశ సంస్కృతికి తిరుతెన్నులు లోతేగా వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, మనదే జయ భారతం. తరం తరం గుండెలలో నిరంతరం జ్వలిస్తే వందే మాతరం, వందే మాతరం.
मातरम, जय बोला भारत माता की. आपण सगळेजण या भव्य हिंदू संमेलनासाठी एकत्र आलो आहे. ज्या पूज्य आचार्य महाराजांचे आपण त्यांचं उद्बोधन ऐकण्यासाठी आणि आशीर्वचन प्राप्त करण्यासाठी इथे या मंचावरती जे उपस्थित आहेत, परमपूज्य विश्वब्रह्म श्री 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 पूज्यवीर धर्मजा स्वामीजी जे आपल्याला आशीर्वचन देण्याच्यासाठी अयोध्येहून विशेष आलेले आहेत. आपल्या या कार्यक्रमाच्यासाठी श्री जन्ना सत्यनारायणजी रेड्डीजी, तेलंगणा प्रांत जो आपला आहे, या प्रांताचे प्रांत संयोजक म्हणून त्यांच्याकडे ग्राम विकास या विषयाचं काम आहे. मला काही आपण सगळ्यांनी या संमेलनामध्ये सगळेजण एकत्र आलो आहे. या सगळ्या निमित्ताने एकत्र झालेले सर्व हिंदू, म्हणजे हिंदुत्वाची व्याख्या काय आहे ही आत्ताच माझ्या आधीच्या वक्त्यांनी या स्थानावरती सगळ्यांना सांगितली आहे. सगळ्या पार्ट्या, सगळे विचार, सगळ्या पूजा पद्धती, सगळ्या वेशभूषा, सगळ्या जाती, सगळे पंथ याचा एक मोठा विचार म्हणजे हिंदुत्व आहे असं त्यांनी सांगितलं असावं असं मला वाटतं. कारण की मला तर खूप तेलुगू काही येत नाही. अशा प्रकारचा विचार घेऊन आपण या भव्य हिंदू संमेलनामध्ये सगळेजण सहभागी झालो आहे. या सगळ्या संमेलनाची जी पार्श्वभूमी आहे, मुख्यतः हिंदू हा शब्द केव्हापासून सुरू झाला असेल किंवा प्रचलित झाला असेल असा आपण विचार करतो सगळेजण. तर या सगळ्या शब्दाची सुरुवात किंवा हिंदू या विचाराला प्रकाश झोतात आणणारा जो व्यक्ती आहे, या व्यक्तीचं स्मरण केल्याशिवाय या संमेलनाची आम्ही सुरुवात करू शकणार नाही. त्यांचं नाव आहे छत्रपती शिवाजी महाराज. या महाराष्ट्राच्या सगळ्या भूमीनी या सगळ्या गोष्टींचा अनुभव घेतलेला आहे. कशा प्रकारचा अत्याचार होता, कशा प्रकारचं छळ या सगळ्या महाराष्ट्रामध्ये आणि या भारताचा सगळा उत्माद सगळा माचला होता. अशा सगळ्या काळामध्ये ज्या राजांनी आपला पहिला हिंदू राजा म्हणून त्या छत्रपती शिवाजी महाराजांचा राज्याभिषेक झाला आणि तो या भूतलावरचा पहिला हिंदू राजा आणि ज्यांना छत्रपती असं संबोधलं गेलं, या अशा सगळ्या छत्रपती शिवाजी महाराजांचा उल्लेख आपल्याला या स्थानावरती विशेषत्वाने करावा लागेल. आमची जी संस्कृती आहे, या संस्कृतीचा विचार शिवाजी महाराजांनी त्यांच्या सगळ्या वागणुकीतून, त्यांचं जे सगळं राज्य होतं या सगळ्या राज्यातून प्रकट करून दिला. आमची संस्कृती काय आहे? तर आमची संस्कृती आहे सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया. आमच्यासाठी कोणी लहान नाही, कोणी मोठा नाही. आमच्यासाठी आमचं असं मुळीच म्हणणं नाही की आम्हीच मोठे आहोत, आमचाच धर्म मोठा आहे, आमचाच विचार मोठा आहे, आमचाच पंथ मोठा आहे, असं आमचं मुळीच म्हणणं नाही. आमचं म्हणणं आहे सर्वे भवन्तु सुखिनः. आम्ही असं म्हणत नाही मी सुखी राहिलो पाहिजे, आम्ही म्हणत नाही माझंच कल्याण झालं पाहिजे. आमच्या संस्कृतीने जी आम्हाला शिकवण दिली ती शिकवण अशी आहे की सगळेजण सुखात राहिले पाहिजे. मग जसं प्रास्ताविकामध्ये सांगितलं की दंश करणाऱ्या मुंगीपासून, सापापासून तर झाडापर्यंत असे सगळ्या जितक्या वस्तू, जितके सगळे जीव या सगळ्या
भूतलावरती राहतात, अशा सगळ्या भूतलावरचे सगळे जीव सुखी राहिले पाहिजे, हा आमचा या हिंदू संस्कृतीचा विचार या ठिकाणी आहे. आमच्या संस्कृतीमध्ये कोणाचाही भेद केला पाहिजे असं शिकवलं जात नाही. कोणीही लहान मोठा आहे असं शिकवलं जात नाही. आमची संस्कृती ही सगळ्यांना सोबत घेऊन चालणारी आहे. अशाच पद्धतीचं काम हे या राष्ट्रीय स्वयंसेवक संघाचं आहे. आपल्याला सांगितलं की संघाच्या 100 वर्षाची वाटचाल पूर्ण झाल्याच्या निमित्ताने संपूर्ण देशभरामध्ये मंडल स्तरावरती आणि शहरी क्षेत्रामध्ये वस्ती स्तरावरती असं हिंदू संमेलनाचं आयोजन हे सगळ्या स्थानांवर करण्यात आलंय. अशाच एका मंडलाच्या हिंदू संमेलनामध्ये आपण सगळेजण सहभागी झालेलो. मग संमेलनात आलोय, संघाच्या शताब्दीचं वर्ष आहे, तर काहीतरी विचार आपण सगळेजण या स्थानाहून घेऊन गेलो पाहिजे. एकंदरीत सगळ्या हिंदू समाजाचा विचार केल्याच्या नंतर 5 गोष्टी या सगळ्या संमेलनांमध्ये आणि सगळ्या स्थानांवरती मांडाव्या अशी ही कल्पना आहे. ज्या 5 गोष्टींची नुसती मांडणी नाही आहे, या 5 गोष्टी आम्हाला आमच्या प्रत्यक्ष जीवनामध्ये याचं आचरण करायचं आहे. म्हणून या 5 गोष्टींचं महत्व हे या सगळ्या संमेलनाच्या निमित्ताने आपण सगळ्यांच्या समोर मांडायचं आहे, ज्याला आपण पंचपरिवर्तन असं म्हटलेलं आहे. सगळ्यात पहिली गोष्ट आहे ती आहे कुटुंब प्रबोधन. या जगाला भारताने काय दिलं अशी जर चर्चा झाली तर 2 गोष्टी या प्रामुख्याने समोर येऊ शकतात. पहिली गोष्ट आहे गुरु शिष्य परंपरा आणि दुसरी गोष्ट आहे भारताने जगाला दिलं ती अशी दुसरी गोष्ट आहे जी आपण मोठ्या गर्वाने सांगू शकतो, ती म्हणजे कुटुंब व्यवस्था. ही कुटुंब व्यवस्था ही आमच्या भारताचा, आमच्या संस्कृतीचा प्राण आहे. ही कुटुंब व्यवस्था ही अबाधित टिकली पाहिजे. ही कुटुंब व्यवस्था ही समोर वाढत गेली पाहिजे. ही कुटुंब व्यवस्था अशाच पद्धतीने टिकली पाहिजे. म्हणून मग संघाने या पंचपरिवर्तनाच्या विषयामध्ये एक कुटुंब प्रबोधन नावाचा असा एक विषय घेतलाय. या सगळ्या कुटुंब प्रबोधनाच्या विषयाच्या अंतर्गत आम्ही आमच्या कुटुंबाचं रक्षण पोषण संरक्षण केलं पाहिजे. रक्षण पोषण संरक्षण वृद्धी करणं म्हणजे काय, तर आमच्या सगळ्या कुटुंबांनी एक दिवस नक्की केला पाहिजे आणि एका दिवशी आठवड्यातला एक दिवस पक्का करून आपल्या कुलदेवतेचं नामस्मरण केलं पाहिजे, त्याचं भजन केलं पाहिजे, त्याचं पूजन केलं पाहिजे आणि सगळ्या परिवारांनी आपलं जे कुलदैवत आहे या कुलदेवतेचं नामस्मरण झाल्याच्या नंतर भोजन सगळ्यांनी सोबत मिळून केलं पाहिजे. भोजन झाल्याच्या नंतर परिवारांनी सोबत बसून गप्पा गोष्टी केल्या पाहिजे. असं फार कमी बघायला मिळतं की कुठलाही विषय नसताना परिवार हा सोबत बसलाय आणि तो गप्पा गोष्टी करतोय. आजकाल साधारणतः दिसतं की परिवार सोबत बसलाय पण तिथल्या तिथेच सगळेजण याच्यावरती आपलं काम करतात आहे. तर या मोबाईलला जरा बाजूला ठेवून आपण सगळ्यांनी 3 गोष्टी बाजूला ठेवून जरा चर्चा केली पाहिजे. पहिली गोष्ट आहे राजनीती, दुसरी गोष्ट आहे क्रिकेट आणि तिसरी गोष्ट आहे सिनेमा. या 3 गोष्टी सोडून आम्ही जरा आमच्या कुटुंबाचा विचार केला पाहिजे. म्हणजे काय केलं पाहिजे, तर आमचे पूर्वज कोण होते, कुठल्या परिसरातून काय त्यांनी पराक्रम आजपर्यंत केला,
याचा विचार हा आमच्या संपूर्ण परिवाराला माहिती असला पाहिजे. जे सगळे आमचे पूर्वज आहेत, आज आम्हाला जर विचारलं तर 2 पिढ्या 3 पिढ्यांची नावंही आम्ही नाही सांगू शकत. जरा परिवारामध्ये बसून, ज्याला इंग्रजीमध्ये फॅमिली ट्री असं म्हणतात, तो त्या फॅमिली ट्रीचा अभ्यास जरा परिवारातल्या सगळ्या सदस्यांनी एकदा मिळून केला पाहिजे. दुसरा विषय आहे सामाजिक समरसता. माझ्या आधीच्या वक्त्यांच्या बोलण्यात आलाय थोडासा विषय. सामाजिक समरसता म्हणजे आता फक्त जातीभेद हा एक विषय याच्यामध्ये नाही राहिलेला आहे. या सगळ्या याच्यामध्ये आता पैशाच्या बद्दल, म्हणजे जास्त पैसेवाला कमी पैसेवाला, जास्त शिकलेला कमी शिकलेला, सरकारी नोकरी असलेला शेती करणारा, अशा प्रकारचा भेद सुद्धा आमच्या मनात आहे का? याचा विचार हा आम्ही सगळ्यांनी केला पाहिजे. आमच्या सगळ्यांच्या जीवनामध्ये समाजाचे जितके घटक आहेत त्या प्रत्येक घटकामधल्या सगळ्यांच्या बद्दल आमच्या जीवनामध्ये हा सन्मानाची भूमिका असली पाहिजे. आम्ही सगळ्यांचा सन्मान केला पाहिजे. सगळ्या जातीतले, सगळ्या स्तरावरचे माझे मित्र राहू शकतात का? त्या सगळ्यांना माझ्या घरामध्ये प्रवेश असला पाहिजे, अगदी पाण्यापर्यंत. त्या सगळ्यांच्या घरामध्ये सुद्धा माझं नियमित येणं जाणं असलं पाहिजे. मी त्यांच्या घरी जेवण केलं पाहिजे, त्यांनी माझ्या घरी जेवण केलं पाहिजे. अशा प्रकारचा विचार आणि अशा प्रकारची कृती या सामाजिक समरसता विषयाच्या अंतर्गत ही आपली सगळ्यांची असली पाहिजे. सर्व हिंदूंना हिंदूंच्या मंदिरामध्ये प्रवेश असला पाहिजे. इथे भगवंताची रोज आराधना करणारी सगळी पुजारी मंडळी बसली आहे. आमचं मंदिर कुठल्याही हिंदूला मंदिरामध्ये प्रवेशापासून वंचित करणार नाही, असा विचार हा आम्ही सगळेजण करू शकतो का? याची चिंता आणि अशी कृती ही आपल्या सगळ्यांकडून अपेक्षित आहे. तिसरी गोष्ट आहे नागरी शिष्टाचार. परमपूज्य बाबासाहेब आंबेडकरांनी आम्हाला संविधानाच्या रूपाने हा देश चालवण्यासाठी काही सूत्र लिहून दिलेलं आहे. 2 प्रकार त्याच्यात महत्वाचे लिहून दिले आहेत. पहिला प्रकार आहे अधिकार. आमचे अधिकार काय आहेत या देशामध्ये, ज्याची चर्चा होते ते सुद्धा अधिकारच आहेत. पण ज्याची चर्चा होत नाही, तर चर्चा न होण्याचं कारण आमचा स्वार्थ असा आहे की आम्हाला उलटा प्रश्न विचारला जाईल की हे अधिकार प्राप्त करण्याच्यासाठी आमचे कर्तव्य काय आहे. बाबासाहेबांनी आम्हाला 2 गोष्टी लिहून दिल्या. पहिली गोष्ट अधिकार आणि दुसरी गोष्ट आमचं कर्तव्य. आमच्या कर्तव्याबद्दल आम्ही बोलत नाही कोणीच, पण आम्ही अधिकाराबद्दल तहसीलच्या समोर नक्कीच 100% आम्ही सगळेजण धरणा करतो. आमचं कर्तव्य काय आहे? हा देश नीट चालला पाहिजे. या देशाचं शासन प्रशासन हे आपल्यासाठी आहे. या देशाचं जे काही सगळे नियम आहेत, हा देश नीट चालण्याच्यासाठी जे सगळे नियम आहेत, या सगळ्या नियमांचं आम्ही सगळ्यांनी पालन केलं पाहिजे. आम्ही मोठ्या शहरात गेलो की लाल बत्ती दिसते चौकामध्ये, सहज स्वाभाविक सगळेजण तोडतात म्हणून आपणही तोडतो. पण त्या लाल बत्तीचा अर्थ असा आहे की ते सिग्नल आहे, तुम्हाला थांबायचं आहे त्या ठिकाणी, आणि हिरवा लाईट लागल्यानंतर मग तुम्हाला त्या तुमच्या स्थानाहून समोर जायचं आहे. आमच्या देशामध्ये 5 वर्षातून येणारं हे इलेक्शन आहे. इलेक्शनचं जे आमचं मत आहे, हे आमचं मत आम्ही सर्वांनी टाकलं पाहिजे. कुठल्या पार्टीला टाकायचं, कुठल्या विचाराला मत द्यायचं, हा आपला आपला प्रश्न आहे.
पण मतदानाचा अधिकार जसा संविधानामध्ये प्राप्त आहे तशा प्रकारचा मतदान आहे ते विकत नाही घेतलं गेलं पाहिजे, ते विकलं नाही पाहिजे, याची सुद्धा आम्ही सगळ्यांनी काळजी केली पाहिजे. याचा विचार हा आम्ही सगळ्यांनी केला पाहिजे. असं हे जे मतदानाचा जो विशेष अधिकार आम्हाला सगळ्यांना प्राप्त आहे, हा सगळा अधिकार याची सुद्धा आम्ही सगळ्यांनी नीट याचा विचार केला पाहिजे. या पंचसूत्री मधला चौथा विषय आहे पर्यावरणाचा. या सगळ्या पर्यावरणाच्या विषयामध्ये आम्ही सर्वांनी सुद्धा मोठं योगदान दिलं पाहिजे. 3 गोष्टी, पर्यावरण विषय खूप मोठा आहे, त्याच्यामुळे पर्यावरण विषयातल्या 3 गोष्टी आम्ही या निवडलेल्या आहेत. पहिली गोष्ट आहे प्लास्टिक मुक्ती, दुसरी गोष्ट आहे पाणी बचाव, आणि तिसरी गोष्ट आहे पेड़ लगाव नाही तो पेड़ बचाव. वृक्षारोपण करून उपयोग नाही आहे, तर ते झाड वाचलं पाहिजे, याच्यासाठी सुद्धा आम्ही काही उपक्रम केले पाहिजे. प्लास्टिक, आज आम्ही पाहतो की आम्ही बाजारामध्ये भाजी घ्यायला जाताना आधी आम्ही पिशवी घेऊन जात होतो, कापडाची पिशवी, नायलॉनची पिशवी, पण आजकाल ते बंद झालं. आजकाल आम्ही झिल्ली घेऊन येतो बाजारातून. ती पॉलिथिन ही सगळ्यात हानिकारक आहे, ही पॉलिथिन सगळ्यात घातक आहे. ही जनावराच्या पोटात गेली तर त्याचा जीव घेते, नालीमध्ये गेली तर खूप साऱ्या थैल्या मिळून ती नाली चोकअप करते, माणसाच्या पोटात गेली तर माणसाचं सगळे स्नायू सुद्धा चोकअप करते. अशा प्रकारचं या पॉलिथिन पासून मुक्तीचा आम्ही सगळ्यांनी संकल्प घेतला पाहिजे. मी वापरील तर कापडाच्या पिशवीचा वापर करील, ज्याला आजच्या भाषेमध्ये सिंगल यूज प्लास्टिक असं म्हणतात. हा सिंगल यूज प्लास्टिक जर माझ्या घरात आला तर तो बाहेर जाणार नाही, याची काळजी ही आम्ही सगळ्यांनी केली पाहिजे. तिसरी गोष्ट आहे पाणी, पर्यावरण विषयातली. माणसानी जगामध्ये म्हणजे संपूर्ण दुनियेत पाणी आणि हवा या 2 गोष्टी बनवू शकला नाही. असलेलं पाणी थंड करण्याची व्यवस्था आहे, असलेली हवा थंड गरम करण्याची व्यवस्था आहे, पण पाणी तयार करण्याची रचना ही नाही. पाण्याचा फॉर्म्युला आम्ही तयार केला, पण पाणी नाही बनवू शकलो. त्याच्यामुळे असलेलं पाणी हे आम्ही कमीत कमी त्याचा वापर कसा करू शकतो. छोटी छोटी उदाहरणं आहेत. आम्ही सगळेजण दात घासतो रोज सकाळी. दात घासत असताना बेसिनचा नळ सुरू ठेवतो, मग दात घासतो. आम्ही सगळेजण तोंड धुतो, तोंड धुत असताना नळ सुरू ठेवतो आणि मग तोंड धुतो. तर कमीत कमी पाणी आम्ही कसं वापरू शकतो याचा विचार, अशा प्रकारचा संकल्प या पंचसूत्रीमध्ये आपल्याला सगळ्यांना करायचा आहे. 5वी गोष्ट आहे स्वबोध. या भारतामध्ये ज्या वस्तू तयार होतील त्याच वस्तूंचा मी स्वीकार करील किंवा त्याच वस्तूंचा मी वापर करील. माझ्या जीवनामध्ये मी कुठल्याही विदेशी वस्तूचा उपयोग करणार नाही. मग नुसतं वस्तूच आहे का, तर नाही. छोटीशी गोष्ट आहे. शाळेतल्या विद्यार्थ्याला आम्ही ज्यावेळी 10वीचा फॉर्म पहिल्यांदा भरला, त्यात तो दिवस तुम्ही सगळेजण आठवा. तुम्हाला लक्षात येईल की शिक्षकांनी ज्यावेळी आपल्याला सांगितलं सिग्नेचर करायची आहे, तर खूप सारे विद्यार्थी इंग्रजीमध्ये सिग्नेचर करतात. कल्पना कदाचित ही अशी बसली आहे की सिग्नेचर ही फक्त इंग्रजीतच होते, असं नाही आहे. सिग्नेचर, सही, स्वाक्षरी ही आपण आपल्या मातृभाषेमध्ये करू शकतो का. तुम्ही करून पहा, तेलुगू मध्ये सिग्नेचर करून पहा. इंग्रजी मधल्या सिग्नेचर पेक्षा कैयोग पटीच्या उच्च दर्जाची त्या सिग्नेचरची किंमत वाढते. तुम्ही मराठीमध्ये सिग्नेचर करा, तुम्ही देवनागरी भाषेमध्ये सिग्नेचर करा. असा छोटासा प्रयोग हा आम्ही
सगळेजण करू शकतो का? अशा प्रकारचे स्वबोध या विषयातले सुद्धा छोटे छोटे प्रयोग हे आम्ही सर्वांनी या सगळ्या स्थानाहून जात असताना याचा विचार केला पाहिजे. 5 गोष्टी आहेत पंचपरिवर्तनातल्या. पहिली गोष्ट आहे कुटुंब प्रबोधन, दुसरी गोष्ट आहे सामाजिक समरसता, तिसरी गोष्ट आहे नागरी शिष्टाचार, चौथी गोष्ट आहे पर्यावरण आणि 5वी गोष्ट आहे स्वबोध युक्त समाज. अशा या 5ही गोष्टींचा आम्ही सगळ्यांनी इथून जात असताना कृतीच्या रूपाने आम्ही काय संकल्प करू शकतो याचा विचार हा आम्ही सगळ्यांनी केला पाहिजे. या सगळ्या हिंदू समाजाच्या सगळ्या संमेलनामध्ये ज्या सकल हिंदू समाजाच्या आयोजन समितीने हे सगळं संमेलन आयोजित केलं आहे, या सकल हिंदू समाजाच्या संमेलनाच्या आयोजन समितीच्या वतीने मी आपल्या सगळ्यांचं या संमेलनात आल्याबद्दल खूप अभिनंदन करतो. कारण की आम्ही सगळेजण मोठ्या संख्येत आलो आहे. आम्ही सगळेजण आज कुठल्या जाती विशिष्टाचं प्रतिनिधित्व करत नाही आहे, तर आज आम्ही या बॅनरचं प्रतिनिधित्व करतोय. ज्या बॅनरवर लिहिलंय भव्य हिंदू संमेलन. आम्ही सगळेजण आज या पंडाल मध्ये हिंदू म्हणून सगळेजण एकत्र झालो आहे. आपण सगळ्यांनी आपल्यासारखे अजून अनेक कसे उभे राहतील याची चिंता, याचा विचार हा आपण सगळ्यांनी, आपण फक्त या संमेलनात झालेल्या गोष्टींचा विचार आपल्यासाठी नाही आहे, आपण आता या समाजाचे प्रतिनिधी आहोत. या संमेलनामध्ये झालेल्या सगळ्या गोष्टींचे विचार हे आपल्याला सगळ्यांना, आपल्या आजूबाजूच्या लोकांना सगळ्यांना सांगायचे. फक्त आपल्यापुरती सीमित नाही ठेवायचं. आज आपल्या घरामध्ये संध्याकाळी, आज आपल्या गावात काय कार्यक्रम झाला याची चर्चा आम्हाला करायची आहे. या ज्या 5 गोष्टी सांगितल्या, या 5 गोष्टींच्या बद्दल आमचा परिवार कसा संकल्पबद्ध होऊ शकतो याचा विचार हा आम्हाला सगळ्यांना करायचा आहे. हे जे सगळं हिंदू समाजाचं सगळं काम सुरू आहे, या सगळ्या कामामध्ये कोणी एकट्याचं काम नाही आहे. हे काम आपलं सगळ्यांचं काम आहे. आपल्या सगळ्यांच्या सहकार्याशिवाय हे सगळं काम होऊ शकत नाही. त्याच्यामुळे आज जसे आपण सगळेजण हिंदू म्हणून एकत्र आलो, असेच वारंवार, नियमित, नेहमी जास्तीत जास्त मोठ्या संख्येने आपण कसे एकत्र येऊ शकतो याचा विचार हा आम्ही सगळ्यांनी केला पाहिजे. या हिंदू संमेलनामध्ये आपण सगळेजण सहभागी झालो याच्याबद्दल मी सगळ्यांचं पुन्हा अभिनंदन करतो. आणि या संमेलनाच्या निमित्ताने या सकल हिंदू समाजाच्या आयोजन समितीने जे आम्हाला आमचं हिंदुत्व जागा करून दिलं, आम्हाला हिंदू म्हणून एकत्र येण्याचा मौका ज्यांनी दिला, अशा या आयोजन समितीचे शतशः आभार मानतो आणि माझ्या वाणीला विराम देतो. నమః. అందరూ ఒకసారి ఇట్లా నిటారుగా కూర్చోండి. అందరు చాలాసేపు అయింది. ఆకలి అవుతుందా? చేయలేవటండి. ఎవరికి అవట్లేదు. అయ్యే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కళ్ళు మూసుకోండి ఒకసారి. 1 మినిట్. ఓంకారాన్ని 3 మార్లు అందాం. మీరందరూ అనాలి గట్టిగా. నేను లోపల అంట, మీది విని రావాలి. ఓ
శంఖనాదం చేయండి ఒకసారి. మీ దగ్గర ఉంది కదా శంఖం, నిలబడండి గట్టిగా. సంతోషం. చప్పట్లు కొడతారా? నాకు చప్పట్లు కొట్టించుకునే అలవాటు ఉంది. ఎందుకంటే చప్పట్లు కొట్టడం వల్ల 72,000 నాడులకు ఇక్కడే ఉంది దాని స్థితి అంతా. ఎక్కడైనా సరే మీరు దానం చేయాలన్నా చేతితో చేయాలి, అన్నం పెట్టాలన్నా చేతితో పెట్టాలి, కొట్టాలన్నా చేతితో కొట్టాలి, ఇంకా వారెవరో చూపించాలన్నా చేతితో చూపించాలి, ఇంకా చంపాలన్నా కూడా చేతితోనే చంపాలి. సో అన్ని చెయ్యి చాలా కొట్ట. ఇది మన సాంప్రదాయంలో భజనలో బాగా ఉంటుంది. మనం భజనలు బంద్ చేసాము, డీజేలు స్టార్ట్ అయిపోయినాయి. సో డీజేలు మొదలైనప్పటి నుంచి మనకు డీజే రోగాలు వచ్చినాయి, మీకు తెలుసు. సరే, విరాట్ పద విఖ్యాతం, విరాట్ పద విఖ్యాతం, సిద్ధానంద ప్రదాయకం, కాలజ్ఞాన ప్రవక్తారం, వీరబ్రహ్మం గురుం భజే. న భూమి న జలం చైవ, న భూమి న జలం చైవ, న తేజో న చ వాయుః, న చ బ్రహ్మ న చ విష్ణు, న చ రుద్రశ్చ తారకాం, సర్వశూన్య నిరాలంబే స్వయంభూ విశ్వకర్మణః. సభాకల్పతరుం వందే, సభాకల్పతరుం వందే, వేదశాఖోపజీవితం, శాస్త్రపుష్ప సమాయుక్తాం, విద్వద్భ్రాన భ్రమరశోభితం. సమస్త సకల హిందూ సమాజ్ భవ్య హిందూ సమ్మేళనాన్ని నిర్వర్తించినటువంటి ఈ సిరోంచ మండల, గ్రామ, గడ్చిరోలి జిల్లా ప్రజలకు, ప్రముఖులకు, సంఘ కార్యకర్తలకు, అలాగే పోలీస్ రక్షక భట నిలయానికి, అలాగే మీడియా మిత్రులందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ఆర్థిక, మానసిక, శారీరక సహకారాలు అందించినటువంటి సర్వులందరికీ, అలాగే అన్ని పార్టీలలో పనిచేస్తూ అంతో ఇంతో ప్రజాసేవ చేస్తున్నటువంటి రాజకీయ ప్రముఖులకు, వారికి సహకరిస్తున్నటువంటి అన్ని మతాల వారికి, ముఖ్యంగా హిందూ ధర్మంలో ఉంటూనే అన్ని ధర్మాలను, అన్ని మతాలను సమృద్ధిగా చూసేటువంటి సనాతన ధర్మవాదులందరికీ జై బోలో భారత్ మాతా కీ. ఈ యొక్క గొంతు మీకు వినసొంపుగా ఉంటే మారుస్తా. మీ రూట్లోకి, తెలంగాణ భాషలకి వస్తా నేను. ఇప్పుడు మీ రూట్లోకి రావాలి. వీరు హెడ్ మాస్టర్ రిటైర్డ్. చిన్న పిల్లోడు అంటే ఎల్కేజీ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి 10th క్లాస్కి చెప్పేవాడి విధంగా చెప్తే వాడు ఏం చేస్తాడు? అన్నం భగవాన్ ఎక్కడుందో చూస్తాడు పారిపోవడానికి. ఎందుకో వాడికి అర్థం కాదు. సో నాకు నచ్చింది ఏమిటంటే, నేను గతంలో పోయిన సంవత్సరం జనగామ జిల్లాకి వెళ్ళా. రాత్రి 10:30 వరకు 1 అవర్ లేట్ అయితే కూడా హైవే మీద ప్రజలు స్వామీజీ వస్తున్నారని వెయిటింగ్లో ఉన్నారు. పోలీస్ వాళ్ళు చెప్తే వింటలేరు, వాళ్ళకు కూడా టైం అయిపోయింది, మేము వినమండి చెప్తున్నారు. సో నేను 10 నిమిషాల ముందు అందుకున్నాను. ఫస్ట్ ప్రోగ్రాం పోలీసు వాళ్ళ గురించే మాట్లాడినా. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ మనకు ఒకటి ఇచ్చిపోయారు. ఒకటి రైలు పట్టాలు, చప్పట్లు కొట్టండి. 2 రక్షక భట నిలయాలు. రాజులు అయినా సైనికులు అయ్యారు, కానీ రక్షక భట నిలయాలు అట్లానే ఉన్నాయి. ఎందుకున్నాయి చెప్పండి? ఆ కాలంలో కూడా శిక్ష చేసేవాళ్ళు ఉన్నారు,
రాజుల టైంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటారు. నిజంగా వాళ్ళు లేకపోతే ఈరోజు బార్డర్లో సైనికుడు లేకపోతే ఏమైతుందో తెలుసా? ఈ ప్రశాంతమైన మైకులు, ఈ పాటలు, ఆటలు, ఈ భోజనాలు, వేషాలు ఇవన్నీ ఏముండవు. ఎప్పుడు వచ్చి ఎవడు చంపుతాడన్న భయంతో సావడమే మన ప్రధాన లక్ష్యంగా బతికే స్థితి వస్తుంది. అందుకనే బార్డర్లో సైనికుడా, భరతుకు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. ఏ తల్లి పేగు తెంచి నిన్ను కన్నదో, దేశం కోసము నిన్ను జవానును చేసిందో. బార్డర్లో సైనికుడా, భరతుకు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. ఎగిరింది ఎగిరింది త్రివర్ణ పతాకం, ఎగిసింది భారతదేశం. బార్డర్లో సైనికుడా, భరతుకు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. ఇప్పుడు నేను కొట్టుమని చెప్పా, ఎందుకంటే బార్డర్లో ఒక పక్క హిమాలయ పర్వతాలు ఉన్నాయి, అక్కడ ప్రహారీ కాయాల్సిన అవసరం లేదు. ఒక పక్క ఏమున్నాయి? నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, 3 సముద్రాలు. ఇవి కాకుండా కొన్ని ప్లేసులు మాత్రమే భారతదేశంలో, వాటిని ప్రహార కాయడానికి సైనికుడు తన భార్య, తన పిల్లలను వదిలి బార్డర్లో మంచు కొండల్లో చలికాలం వస్తేనే 2 రగ్గులు కప్పుకునే మనము, మరి వాడి పరిస్థితి ఏమిటిదో ఒకసారి మీరు ఆలోచన చేస్తే చప్పట్లు కాదు, తలకాయ కొట్టుకోవాలి. ఇది గట్టిగా చూసుకోండి మీరు, మనం ఎప్పుడు చూడం. రెండో విషయం, కరోనా టైంలో డాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ డాక్టర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారండి? ఆర్ఎంపీ అయినా పర్లే. డాక్టర్స్ తను చస్తాడని తెలుసు, తన పిల్లలకు దూరం అవుతాడని తెలుసు, అయినా కరోనా టైంలో ట్రీట్మెంట్ ఇచ్చి బతికిస్తే ఆ బతికిన వాళ్ళే వీళ్ళు. మళ్ళీ ఒకసారి చప్పట్లు కొట్టండి, మళ్ళీ రాకుండా. మూడోది, సైనికుడు అయిపోయింది, డాక్టర్ అయిపోయాడు, ఇక యాక్టర్ వదిలిపెట్టండి. ఈ యాక్టర్లతో ఇప్పుడు దేశానికి ప్రమాదం వచ్చింది, వాళ్ళు కూడా చెప్తా మీకు. ఎప్పుడైతే కిసాన్, జై జవాన్ జై కిసాన్ అని చెప్పుకోవడమే కానీ ఏ రాజు వచ్చినా ఏ మంత్రి వచ్చినా సైనికుడికి ఒరిగింది రాలేదు. తర్వాత డాక్టర్లకు కూడా ఏమీ లేదు, లంచం పెట్టి టికెట్లు కొనే పరిస్థితి డాక్టర్లకు వచ్చింది. ఇప్పుడు చదువుకునే పిల్లల అందరి పరిస్థితి అదే మ్యాక్సిమం. అలాగే సైనికుడు వీరం తన యొక్క భుజబాడ్యాన్ని చూపిస్తే బార్డర్లో సైనికుడిగా వస్తుంది, ఊరికే రాగానే పొడుగున్నాడని ఇవ్వరు వాళ్ళు. అలానే అన్ని కష్టాలకు వచ్చి కిసాన్ అనేవాడు ఈరోజు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, కానీ వారి జీవితాలు మారక, జీతాలు మారక, వాళ్ళ జీతాలకు రేట్లు పెరగక ఎంతో మంది చనిపోతున్నారు. సో ఇదంతటి కోసం మనమంతా ఈరోజు ప్లాస్టిక్ని వాడొద్దని వారు ఇప్పటిదాకా చెప్పారు. వారి భాష నాకు అర్థమైంది, మీకు అర్థమైందో లేదో తెలియదు, కానీ అది చెప్పిన అన్ని విషయాలు అర్థమైంది. ఎందుకంటే అవి రెగ్యులర్గా మేము వింటూ ఉన్నాం. ప్లాస్టిక్ వాడొద్దు, పోతారు. ప్లాస్టిక్ బియ్యం వాడొద్దు, భూమిని ప్లాస్టిక్గా చేయకూడదు, ఫిల్టర్ నీళ్లు తాగొద్దు, కుండలో నీళ్ళు తాగాలి, అది మనం తాగం. ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి, కానీ తీస్తలే. కానీ స్వయం సేవక్ సంఘ్ అని పేరు ఏదైతే ఉందో, ఆర్ఎస్ఎస్ అని, ఈ మధ్య ఒకరు పెద్ద దానికోసం ఒక స్లోగన్ ఇచ్చారు కొత్తది. ఆర్ఎస్ఎస్ అంటే వేరే అని, కరెక్టే. అది ఆర్ అంటే రాముడు అనుకోవచ్చు, మనం ఎట్లయినా అనుకోవచ్చు, ఏమో. సంఘం అంటే సంఘమే, సత్యమే సత్యమే. ఆ రాముడే సంఘానికి సత్యమని అనుకోవాలి. ఎందుకు అనాలి? మీరందరూ జై శ్రీరామ్ అని అంటున్నారు కదా, ఎందుకు అంటున్నారు చెప్పండి? ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? వీరికి కూడా తెలియదు, నేను చెప్తా. అంటున్నారు అంతే, ఒక నినాదం తీసుకున్నాం. ఎందుకు? రూపరహితునకు రూపము కల్పించి, రూపరహితునకు రూపము కల్పించి, కర్మకాండ పెంచి కలుషమతులు ధర్మ మార్గములను ధ్వంసంబు చేసిరి. కాళికాంబహంస
కాళికాంబ. రూపము లేని భగవంతుడికి అనేక రూపాలు సృష్టించింది ఎవరు? మనమే. ఇప్పుడు ఆగమాగమై అడవిలో పోతుంది ఎవడు? మనమే. ఇప్పుడు దీన్ని గట్టిగా చేయాల్సింది ఎవరు? మనమే. అందుకనే ఒక ఆయన ఇప్పుడు వారన్నారు, అడ్డం పంచాది, పొడుగు పంచాది, రౌండ్ పంచాది, దేశం అంతా ఆగమై మనం విడిపోయాం కొన్నాళ్ళని. నిజమే అది. ఎందుకంటే నేను అందుకే అలాంటి పంచాయతీలు వద్దని రౌండ్ కింద పెట్టాను, పొడుగు మధ్యలో పెట్టినా, అడ్డం పొడుగు పెట్టినా, ఇక రాండి అని. వారన్నారు స్వామివారిలో అన్ని పేర్లు ఉన్నాయని. వీర అంటే వీరత్వం, ధర్మం ధర్మము, జ అంటే ధర్మానికి అజుడు అంటే ఎవరు? రామానుజుడు అంటే ఎవరు? రామునికి అనుజుడు ఎవరు? లక్ష్మణుడు. ధర్మానికి అనుజుడుగా మనం ఉంటే ప్రయత్నం చేయాలని సంకల్పంతో నేను మీ వేదిక మీదకి వచ్చి 4 మాటలు మాట్లాడడానికి బలరాంజీ గారు అనుకోకుండా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒక అమ్మవారిని కులగొడితే, విరగొడితే ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాడు. వారు ఎవరో నాకు తెలియదు, వారిది ఈ ఊరని తెలియదు, గోదావరి కని తెలియదు, ఈ సంబంధం లేదు. అరే ఇంతగానం చేస్తున్నాడు, అసలు ఏం జరిగింది తెలుసుకుని నేను ఉండేది హైదరాబాద్కి వచ్చానప్పుడు ఆ విషయం చూసుకుని వారికి ఫోన్ చేస్తే వారు స్వామి ఇట్లా జరిగింది అన్నారు. నేను అప్పుడు అయోధ్యలో ఉన్నా, అప్పటి నుంచి బయలుదేరి వచ్చి కలిసాను. 1 year అయింది అనుకుంటా బహుశా పోయిన అమ్మవారి టైంలో. తర్వాత ఈరోజు మీ స్టేజ్ మీద కూర్చుని పెట్టారు. అంటే ఎవరో ఒకరి ద్వారా అట్లా వస్తుంది. అంటే రూపము లేని భగవంతుడికి అనేక రూపాలు సృష్టించాం కాబట్టి మరి ఒక రాముడినైనా మనం ఎందుకు మొక్కాలి అంటున్నారంటే, రాముడు రాజు తర్వాత మనల్ని దేవుడిని చేశాం. ఎందుకు చేశాం? ప్రజల్లోనే ఉంటూ ప్రజలతోనే జీవిస్తూ ప్రజలు ఎలా కష్టాలు పడుతున్నారో స్వయంగా తెలుసుకొని ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టలే. తల్లిదండ్రుల మాట జవదాటలేదు కాబట్టి రాముని మనం అనుసరించాలని రాముడిని దేవునిగా చేయాలి. రాముడు ఎక్కడ నన్ను దేవుడు అని చెప్పోదని చెప్పలేదు ఆయన. అందుకనే ఇది కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తెలుసా ఎవరికైనా? తెలుసా వీరబ్రహ్మేంద్ర స్వామి? భూత భవిష్యత్ వర్ధమానని చెప్పారు. వారి మాటలు వినాలి మనం. ఎందుకు అంటే ఆయనకు పోయింది తెలుసు, ఏమైతుందో తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు. ఈ 3 విషయాలలో రాముని గురించి చెప్పారు వారు. రావణునికెప్పుడు రాముడు సరిగాడు, రావణునికెప్పుడు రాముడు సరిగాడు, రావణునకు మిగుల రంకు వచ్చే, సీత నమిరి పట్ట చేటు లంకకు వచ్చే, కాళికాంబ హంస కాళికాంబ. రావణ బ్రహ్మ ముందట రాముడు చిన్న పిల్లోడు. అతని వయసు అప్పటికే 70, రాముడి వయసు అప్పటికి 22, 23. అతనితో యుద్ధం చేయాలంటే 100 మంది దాటి రావాలి రాముడు. కానీ రాముడి దగ్గర సత్యము, ధర్మము, తర్వాత తల్లిదండ్రుల యొక్క పాలన, గురువును ఒక ఆజ్ఞ దాటకుండా వెళ్ళడం వల్ల, అతని యొక్క సత్య ధర్మాల వల్ల అంత పెద్ద రావణ బ్రహ్మ లోపల ఏదైతే తన లోపల భాండం ఉందో, అమృత భాండం, దాన్ని పెగిలిచ్చేటువంటి స్థితి వచ్చింది అంటే ఆ సత్యం వల్లనే వచ్చింది. ఆ సత్యవంతమైనటువంటి వాదులే సనాతన ధర్మవాదులైనా మీరు కొట్టండి. రాముని సంతతి ఎవరు? రామునికి సంతతి లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే కొడుకు మళ్ళీ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కానీ రాముని సంతతి ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళంతా మనమే. ఆ ఒక్క పదాన్ని మన భారతీయులమైన మనము అందుకున్నాం, జై శ్రీరామ్ అంటున్నాం. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక దగ్గర అన్నాడు, రామ రామాయణ నివారలు రాలిపోదురు కాలిపోదురు, చెప్పలేదంటనక పొయ్యేరు, నరులార గురుని చేరి ముక్కుది బ్రతక నేర్చేరు. ఇది నేను మాట చెప్పింది కాదు ఆయన. మీరు చూడండి, చెప్పలేదంటనకపోయారు పాటలో. అది 450 సంవత్సరాల క్రితము. అంటే శివాజీ మహారాజు జయంతి 432 సంవత్సరంలో పుట్టారు వారు. స్వామివారు 1608లో పుట్టారు. వారికి వీరికి మధ్యలో ఎన్ని సంవత్సరాలు? 34 సంవత్సరాల డిఫరెంట్లో వారిద్దరికి సమకాలీకమైనటువంటి వ్యక్తులు. ఆనాడు వీరబ్రహ్మేంద్ర స్వామి టైంలో నవాబుల పాలన జరుగుతుంది. మొత్తం ఈ దేశాన్ని 800 సంవత్సరాలు తురష్కులేలారు. వాళ్ళని మనం మ్లేచ్చులు అంటాం మన సంస్కృత ఆంధ్రంలో. వాళ్ళు 800 సంవత్సరాలు ఏలారు. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు పాలన చేశాడు బట్టల వ్యాపార పేరు మీద. అయినా ఇంకా మనము మంగళారతులు, మంగళసూత్రాలు, పువ్వులు, పండ్లు, పంచెలు, పటాలు కట్టుకొని తిరుగుతున్నామంటే ఎంతమందితోని మన తల్లిదండ్రులు, మన యొక్క ఒక మూల పురుషులు ఎవరెవరైతే కొట్లాడారు కాబట్టి ఈరోజు ఈ స్టేజీ మీద మనం ఈ స్టేజ్ కింద కూర్చున్నాం. ఈ గ్రామంలో, ఈ మండలంలో 50 నుంచి 60 వేల మంది ఉంటారు. అవుట్ 50 వేల మందికి 100కు ఒకరు వస్తే ఎంతమంది రావాలండి? వీడికి
5,000 మంది రావాలి. ఎంతమంది ఉన్నారు? ఒక్క మసీదులో ఒక ముల్లా రాత్రి ఏదో విషయం తెలిసి ఆర్డర్ ఇస్తే ఆ 5,000 మంది ఉన్న పలంగా జాబులు, షాపులు, పెళ్లి అన్ని వదిలిపెట్టి టోపీ పెట్టుకొని వచ్చి పెళ్లికి నిలబడతారు. మనం రావాలంటే 100 కరపత్రాలు, 1000 బ్యానర్లు, 100 సార్లు ఫోన్ కొట్టి నరాలు దిగిపోయి వీళ్ళున్నోళ్ళందరూ పడిపోయి చివరికి ఇంకెప్పుడు వస్తావా జెండాలు ఆడుతున్నావు అంటే కూడా వస్తున్నా పక్కనున్నా అంటాడు. ఇది హిందూ సమాజంలో వాళ్ళని లేపడానికే వీళ్ళందరూ వచ్చారు. వారు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా నాకెందుకయ్యా మూలను కూర్చుంటాను అనుకోవాలి, కానీ రిటైర్మెంట్ కంటే ముందు చేసిన పనికి వారు ఇప్పుడు కూర్చోవడానికి వీల్లేదు. ఎందుకు? అంతకుముందే పనిచేశారు కాబట్టి ఇప్పుడు కూర్చోవడానికి అసలే వీల్లేదు. అటువంటి వంశము మనది. అందుకనే రామ ఎనని రాలిపోదు. ఎవరు హిందువులు అనకపోయినా రాలిపోతారు, అందులో సెక్యులర్ అనకపోయినా రాలిపోతారు, ఇతర మతాల వాళ్ళు అనకపోయినా రాలిపోతారు. మేము మూసుకొని కూర్చున్నా మాకు ఎవరితో సంబంధం లేదని కూడా రాలిపోతారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో నువ్వు హిందూ అయితే చాలు, నీ చాప్టర్ క్లోజ్. కొట్టండి చెప్పండి. ఇది బంగ్లాదేశ్ లో జరుగుతుంది, సినిమా చూస్తున్నాం. నిన్న హైదరాబాద్ లో జరిగింది, సినిమా చూస్తున్నాం. రేపు ఔరంగాబాద్ లో జరుగుతుంది, సినిమా చూస్తాం. ఇకపోతే అయోధ్య 500 సంవత్సరాల తర్వాత అయోధ్య రామమందిర నిర్మాణం, అయోధ్య ట్రస్ట్ మనిషికి 11 రూపాయలు ఇవ్వండి. మన భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు ఎవరైనా ఇవ్వచ్చు అన్నారు. మొల్లా ఇచ్చాడు, పిల్ల ఇచ్చాడు, తల్లి ఇచ్చాడు, అందరు ఇచ్చారు. నిజంగా మొల్లాలు కూడా ఇచ్చారు, చాలా మంది డబ్బులు ఇచ్చారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ దేశంలో వాళ్ళంతా ఎవరో కాదు. ఎవరు వాళ్ళు? కత్తి పెడితే మతానికి లొంగిపోయిన వాళ్ళల్లో కొన్ని జాతులు ఉన్నాయి. వాళ్ళు ఇంకా మనల్ని ఆరాధిస్తారు. నేను మఠం వెళ్ళినప్పుడు చాలా మంది బురకలు వేసుకొని మఠంలో తిరుగుతుంటారు. ఎందుకు తిరిగారంటే ఏమో మేము మొక్కామండి, స్వామితో అయ్యింది అని వారు అంటారు. అది వాళ్ళ నమ్మకం. మన వాళ్ళు కూడా కొంతమంది మొక్కుతున్నారు. ఇక్కడ పీరీలకు మొక్కే వాళ్ళు చేయి రావటండి, పీరీలకు దస్తీలు కట్టేవాళ్ళు, వీళ్ళకి అందరికి సన్మానాలు చేయాలి. ఎందుకంటే వీళ్ళది కూడా అదే సంతతి అనమాట. ఆ 800 సంవత్సరాల నాడు ఎవరైతే వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశారో వాళ్ళలో అటనే పాడైంది. ఈ రోగం ఎప్పుడు పోవాలి? అష్టాదశ పురాణాలు ఉన్నాయి, పంచవేదాలు ఉన్నాయి, దాంతో పాటు నీలాంటి వాళ్ళు రాసినటువంటి రోగాలు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. అన్ని ఇడిచిపెట్టేసి ఎవడు ఏ చెప్తే అది ఆయన చెప్పాడు. హిందూ అంటే అన్ని మొక్కేవాడు అన్నాడు. ఆ అన్ని మొక్కడు ఇప్పుడు అసాధ్య ప్రమాదమైంది. వాడు అల్లా పేరు మీద 57 దేశాలు సాధించి చూసుకోండి ఎంత గట్టిగా బతుకుతున్నారు. 127 దేశాలు అల్లేలే పేరు మీద సాధించి వాళ్ళు ఎంత బాగా బతుకుతున్నారు. మన వాళ్ళందరూ అక్కడ బతకడానికి అమెరికాకు, ఆస్ట్రేలియాకు పోతున్నారు. మరి ఇండియాకి ఎవడు బతకడానికి వస్తున్నాడు? ఎవడు వస్తున్నాడు? మనని చంపడానికి రోహింగ్యాలు వస్తున్నారు. చెప్పండి కొట్టండి. వాడు నో వీసా, నో పాస్పోర్ట్. స్వామివారి పెద్ద వేషంలో ఇచ్చాడు, రామాయణం చెప్తారు అనుకున్నారు. రామాయణం కూడా చెప్తా, కానీ ఇప్పుడు కాదు. ఒక రోజు టైం తీసుకుంటా. మళ్ళీ ఈ మంది సరిపోరు నాకు. 1,00,000 మందికి దాని దగ్గర ప్రణాళిక ఉంది. ఇవన్నీ చదివితే మీరు అంతా పారిపోతారు. శివరాత్రి దగ్గరలో ఉంది కదా, ఒక్క పొద్దు ఉండే వాళ్ళు చేయలేవటండి. చూద్దాం, వీళ్ళకు కూడా సన్మానాలు చేయాలి. ఎందుకంటే మీరు వాడే ఒక్క పొద్దులని దండగా అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఒక్క పొద్దులని ఎండుచునుంటే ఒనరు గజడెదవు ఒరే ఒరే ఏకమైన వైభవమూర్తిని చూచుచునుండుట సరే సరే అన్నాడు. నీ లోపల భగవంతుడు ఉన్నాడు, ఈ దేశమే దేవుడు, ఈ దేహమే దేవుడు అనేటువంటి సిద్ధాంతం నీ లోపల ఉండాలి. శివరాత్రి నాడే చాలా పనులు ఉంటాయి. మీరు ఒక్క పొద్దు శివరాత్రి నాడు ఉండడం లేదు, నేను నిరూపణ చేస్తా. అంటే స్వామీజీ మీరంటే ఎట్లా? వీరంటే ఓకే, కానీ మీరంటే ఎట్లా అనొచ్చు. చెప్తా. మామూలుగా సాధారణంగా రోజు ఒక 20 నుంచి 65 మధ్యలో ఉన్న వాళ్ళు 1/2 కిలో భోజనం చేస్తారు. చారు, బెండకాయ, వంకాయ, పెరుగు, పాలు, నెయ్యితో కలిపి 1/2 కిలో పొద్దున్న సాయంత్రం దాకా బియ్యం. కానీ శివరాత్రి నాడు ఎంత తింటారో చెప్తా విను. 1/2 కిలో అరటి పండ్లు, అంగూర పండ్లు, 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ తాగుతారు. 1/2 లీటర్ కాదు, 2-3 గ్లాసులు తాగుతారు సాయంత్రం వరకు. 1/2 లీటర్ అయిందా? ఎంత అయింది? ఇంటికే కిలో అయిపోయింది. మరి కంత కట్టేటి పోతుంది, అయిపోయిందా? మళ్ళా రాత్రి ప్రసాదం అన్ని కలిపితే 2 కిలోలు అవుతుంది. మరి ఎడమే మీ ఒక్కపోద్దు గంగల బాయన. ఒక్కపోద్దు అంటే నోరు మూసుకోవడం కాదు, ఆ రోజే నువ్వు ఎక్కువ పని చేయాలి, అంటే నీకు శక్తి కావాలి. అందుకని ఆయన అన్నాడు, ఒక్క పొద్దులని ఎంచుచునుంటే ఓనరుగా జడెదవు ఒరే ఒరే ఏకమైన వైభవమూర్తిని చూచుచునుండుట సరే సరే అన్నాడు. మరి ఉండొద్దా స్వామి అంటే ఉండాలి. ఎవరు ఉండాలి? ఎవడైతే మాంసాహారాన్ని భుజనం చేస్తుంటాడో
క్షత్రియుడు కావచ్చు, సైనికుడు కావచ్చు, లేకపోతే సమయానికి భోజనం దొరకనేవాడు ఎవరైనా చేస్తే ఆ కలేబరాలు అరగడానికి 72 గంటలు పడుతుంది. ఎన్ని? 3 రోజులు పడుతుంది. 3 రోజులు అంటే వారంలో 7 రోజులే కదా. అంటే వారంలో 2 రోజులు తినడం అనుకో, వారానికి 1 రోజు లంకనం పరమౌషధం అన్నది మన శాస్త్రం, ఆయుర్వేదం. అందువల్ల వాడు ఉండాలి. మరి ఇలా శాకాహారులు ఎవరో చేయలేవటండి, తదాస్తు అంట, మళ్ళీ అబద్ధం ఆడద్దు. వీళ్ళు కూడా శాకాహారులు. శాకాహారం అంటే ఏంటిది? కేవలము కొత్తిమీర, పాలకూర, గడ్డి, గాదం తినేవాళ్ళని శాకాహారులు అంటారు, అంతేనా? మాంసాహారులు అంటే మధుమాంస భోజనం చేసేవాళ్ళని అంటారు, రైట్? ఇలా సైనికుడు బార్డర్లో ఉన్నాడు, చలికి గడ్డ కట్టిపోతుంది. అతను నేను ఇక్కడ వంకాయ కూర తింటా, బెండకాయ కూర తింటా అంటే ఆయన తుపాకి ఇట్లా పడిపోతుంది. సైనికుడు ఖచ్చితంగా ఏం చేయాలి? తినాలి. అతను గోరువెచ్చనగా ఉండే పదార్థాలు అక్కడ ఏసీలో, మనం ఇక్కడ ఫ్రిడ్జ్లో పెడితే అది ఏసీ అవుతుంది, కానీ అక్కడ అవసరం లేదు, మనిషి గడ్డ కట్టిపోతాడు. నీళ్లు రావాలంటే 1 రోజులు పడుతుంది, ట్యాబ్లెట్కి నీళ్ళు రావాలంటే మొత్తం గడ్డలు కట్టిపోతాయి, సిమెంట్ అంతా అయిపోయినట్టు పడుతుంది. మరి వాళ్ళకు లోపల గరం ఉండాలంటే ఏం చేయాలి? మనం ఇక్కడ ఊర్లలో తాగుతున్నటువంటి ఆల్కహాల్ ఉంది కదా, మన వాళ్ళు 90 వేస్తారు. 90 ఉన్నారా? 90 వాళ్ళు ఎవరన్నా? వీళ్ళు ఎందుకు వేస్తున్నారో వీళ్ళకి తెలియదు. వాడంటే చలికాలంలో అక్కడ మంచు కొండల్లో యుద్ధం చేయాలి, బార్డర్లో శత్రువులతోనే, వీడు ఇంట్లో శత్రువులతో యుద్ధం చేయడానికి 90 వేస్తాడు. ఇది మన పరిస్థితి. దానివల్ల సంసారం నాశనం, డబ్బు వృధా, దేశంలో వీడి వల్ల అరిష్టం. వీడు ధర్మానికి పనిచేయడు, వాడి ఇంటికి పనిచేయడు, వీడి భూమి మీదనే దండగా. వాళ్ళందరూ ఎప్పుడు ఆర్ఎస్ఎస్ రావాలి, ఎప్పుడు దేశం కోసం ఆలోచించాలి, ఎవడు వాడు ఓటేయమని చెప్పాలంటే కూడా వాడు ఓటరు. ఇప్పుడు నేను చాలా మంది బ్యానర్లు చూశాను అక్కడ, నాయకులే. ఈ రోజులలో ఒక ఓటుకు డబ్బులు ఇవ్వకపోతే వాడు ఓటు వేసుడే లేదు. గుండె మీద చేసుకొని చెప్పండి, నేను ఓటు పైసలు తీసుకొని చేయలేవటండి, తదాస్త అంటే అది కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం షురు అవుతుంది. ఓటుకు డబ్బులు ఎవరు తీసుకుంటారు తెలుసా? అత్యవసరం ఉన్నోడు తీసుకుంటాడు. చాలా మంది ఓటుకు ఇచ్చుడు అలవాటు చేయడం వల్ల తీసుకుని అలవాటు పడ్డది. తప్పు ఇచ్చినేవాంది, తీసుకునేవాంది కాదు. ఇప్పుడు అక్కడ భోజనం పెట్టారు, తినండి అంటే ఇప్పుడు ఒక్కసారి ముందుకు పోతారు, ఆ భగవులు గిగోలానికి కింద పడిపోతాయి. లైన్ గా పోవాలనే ఆలోచన ఉండదు, ఎప్పుడు ఉండదు. ఆకలి అట్లా చేస్తుంది మనండి. అదే స్కూల్లో చూడండి, టీచర్ బెల్ కొట్టగానే లైన్ గా పోతారు. ఆడపిల్లలు ఒక లైను, మగపిల్లలు ఒక లైను వెళ్తారు. వాళ్ళు కూడా లైన్ గా పోవాలి. అలా మధ్యలో పోతే సార్ వీడు మధ్యలో చూడండి గుంజుకొచ్చి సార్ దగ్గర తీసుకొస్తాడు, సార్ హెడ్ కానీ అనుకు పక్క వీడు. కానీ ఇప్పుడు ఎవరిని కొట్టాలి? ఎంతమంది అందరూ. కాబట్టి ఆర్ఎస్ఎస్ అనేటువంటి శాఖలో 1, 2, 3, 4 నేను రాగానే నన్ను రిసీవ్ చేసుకున్న బలరాం గారు కిందనే ఉన్నారు. రాత్రి 4 గంటలకు వచ్చి వారు నన్ను రిసీవ్ చేసుకున్నారు. దేవుడు గారు తర్వాత మధ్యలో వారు ఒకరు తీసుకెళ్లారు. వారు కూడా స్టేజీ పైకి ఎక్కలేదు. వారి ఈ ప్రాంత సంఘచాలక మండలి వారు కూడా స్టేజీ పైకి ఎక్కలేదు. నేను అదే ఇంకోటి ఏమన్నానంటే వీరితో, అయ్యా మనం ఆడవాళ్ళంతా గొప్ప అంటున్నాం కానీ ఒక్క ఆడపిల్లని కూడా స్టేజ్ మీద కూర్చొని పెట్టలేదు, ఈ పాపం మరి ఎట్లా అని అడిగిన. అడిగితే ఇది ముందుగానే అయిపోయింది స్వామి అన్నాడు. ఒక ముసలావిడ నేను వచ్చినప్పుడు పొయ్యి నుంచి వచ్చే వరకు మంగళారతి పట్టుకొని వచ్చి పోతుంది అన్నిటి దగ్గర. ఆమె ఉందా? ఆమెకు సన్మానం చేయాలని చూస్తున్నాను నేను కనబడితే. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, ఆమె అందరికంటే వృద్ధురాలు, అయినా మంగళారతి పడుతుంది. నడవడమే చేతనే కాని రోజులలో వస్తుందంటే వారిని చూసి మనం నేర్చుకోవాలా. ఉన్నదా? ఆమె ఎక్కడ కూర్చొని చూసినావా? మీకు బయట కూర్చుంది అంటే ఎల్లో ఉన్నది లోపల. నేను గుర్తుపెట్టుకున్నా ఇవన్నీ. అలాగే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే యథార్థాలు. ఇకపోతే దీపం ముట్టించాం మనం. దీపంలో పోసే నూనె అంతా జంతువుల కలేబరాల నుంచి తీసేటువంటి ఆయిల్ను దీపం నూనెగా ఈరోజు మార్కెట్లో అమ్మబడుతున్నారు. కార్తీక పౌర్ణమి నాడు, కార్తీక దీపోత్సవం నాడు, దీపావళి నాడు మీరు పోసే నూనె అంతా ఏంటిది? జంతు కలేబరాలు. అంటే మీరు తిన్న చికెన్, మటన్, బర్రె, గొర్రె సంబంధించినటువంటి కలేబరాలను ఒకదాన్ని పిండి దాన్ని రసంగా తయారు చేసి దీపం నూనె ఆయిల్ అని 100 రూపాయల కిలో చొప్పున మీకు అమ్ముతున్నారు. మీరు దీపం పెట్టకపోయినా దేవుడు ఏమన్నాడు, కానీ ఆ దీపం వాసన కనుక మీరు చూస్తే శ్వాసకోశ వ్యాధులు వచ్చి చచ్చిపోతారు. చప్పట్లు కొట్టాడు. ఒకప్పుడు దీపాలు అవసరం ఉండే. ఆముదంతో నూనె పెట్టేవారు, నువ్వుల నూనె పెట్టి ఆ దీపం ధర తీసుకోవడం కంటికి బాగుండేది, ఒంటికి బాగుండేది. ఎవరికైనా 1, 2 సరిగా రాకపోతే ఆముదం చుక్కేసి సర్వపిండి పెట్టుకొని తింటే బాగుపడేవారు. ఇప్పుడు ఆముదమే పోయింది, సర్వపిండి గంగలో పోయింది, మొత్తం మైదా పిండే. చప్పట్లు కొట్టండి. దానివల్ల 100 సమస్యలు వస్తున్నాయి. ఆరోగ్యంగా లేకపోతే, నీ దేహమే సరిగా లేకపోతే దేవుడికి పూజ ఎవడు చేస్తాడు? ఈ దేశం కోసం ఎవడు మాట్లాడతాడు? దేశం మాట్లాడే దగ్గర నువ్వు ఎలా వింటావు? సో అయ్యే పని కాదు. ఇలా మినరల్ వాటర్ వచ్చింది. మినరల్ వాటర్ ఎవరు తాగాలి?
పటాన్చెరు సైడ్ కెమికల్ ఫ్యాక్టరీకి దగ్గరగా బతికేవాడు 10 ఫీట్ల లోతులో కెమికల్ ఇమిడిపోయింది, అక్కడ బోరేస్తే కెమికల్ వాటర్ ఎర్రగా వస్తుంది కాబట్టి వాడు తాగాలి. మీకేం రోగం పుట్టింది? కానీ మీకు కూడా రోగం వచ్చింది. బాల వికాస్ అనే పేరు మీద ప్రతి గ్రామాన ఓ ఫిల్టర్ వాటర్ సెంటర్ పెట్టారు. బొక్కలు ఎరిగిపోయి తొందరగా హిందువులు చావాలని. ఎందుకంటే హిందువులే తాగుతారు. వాటర్ బాటిల్ దియే ఎక్కువ వాటర్ బాటిల్ లేదు. ఇది 2 సంవత్సరాల తర్వాత కూడా గిల్ల పాకురు పట్టదు, తెల్లగా ఇట్లనే ఉంటది 2 సంవత్సరాలు. మీరు 2 రోజులలో వాటర్ని తీసి బిందెలో పెట్టండి, 4 రోజుల తర్వాత పాకురు వస్తుంది. దీనిలో మినరల్స్ అనేటువంటి గంగలో పోయి కేవలం ఫిల్టర్ తాగుతున్నారు. మొక్కల నొప్పులు లేని వాళ్ళు ఏమైనా చేరవట్టండమ్మా, వాళ్ళకు కూడా సన్మానాలు లేవా? వెరీ గుడ్. మొక్కల నొప్పులు ఎవరికి ఉన్నాయంటే ఫిల్టర్ వాటర్ తాగే వాళ్ళకు ఉంటాయి. వాడు ఎంత గొప్పడైనా, రాజు కొడుకైనా, రంగని కొడుకైనా అరిగిపోతే బేరింగులు మొత్తం. అలానే ఇప్పుడు నేను దేహం కోసం చెప్తున్నా, దేశం కోసం చెప్తున్నా, 2 కలిపి చెప్తున్నా, ఒకేసారి చెప్తే బాగుండదు. సో దేహంలో ఈ పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు చిన్న పిల్లలకి 1, 2 రాకపోతే చింతపుల్లలు పెట్టేవారు చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు చింతపులుసు రోజు సాంబార్ తాగుతున్నాం, మరి మనకేం రోగమైనట్టు? అంటే చింతపులుసును కేవలం మెడిసిన్ గా తీసుకోవాలి తప్ప దాన్ని ఎప్పుడు పడితే అప్పుడే దొరికింది తక్కువ కానీ తాగితే సమస్యలు వచ్చేసి మొక్కల నొప్పులతో పాటు ఎసిడిటీ సమస్యలు వచ్చేసి సమస్యలు వస్తాయి. 2. ఇకపోతే 3వది, చాయ్ తాగని వాళ్ళు చేయలా పట్టండి చక్కెరతోని. ఒక్కడు కూడా లేడు. శివరంజ మొత్తంలో 20 మందికి సన్మానం కన్ఫర్మ్. సరే, ఎందుకు తాగుతలేరో వాళ్ళకు కూడా తెలియదు. మీరు ఎందుకు తాగుతారో మీకు కూడా తెలియదు. చెరుకు రసం తీసిన తర్వాత యథాతథంగా నల్ల బెల్లము, తెల్ల బెల్లము అని సపరేట్ అవుతాయి పిప్పి తీస్తే. ఆ పిప్పి ద్వారా ఫ్యాక్టరీకి వెళ్తే ఒక విష పదార్థం తయారవడేటువంటి పదార్థాన్నే చక్కెర అంటారు. తెల్లగా ఉంటది, అది తినపోతే బతకము, తింటే బతకము. 2 రకాలు ఉంది పద్ధతి. దాన్ని పిల్లలకు పాలల్లో, పెరుగులో, తీర్థంలో పంతులతో సహా అలానే వస్తుంది. నిజం అది. వాళ్ళకు కూడా తెలియదు. చక్కెర అంటే కండర చక్కెర అని ఉండే. కండ చక్కెర అనేది దాంతో తయారు కాదు. కండ చక్కెర అంటే ఇంత పలుకులు ఉంటుంది. అది మీరు వాడితే మీకు, మాకు, అందరికి మంచిది, మీ పిల్లలకు మంచిది. ఇకపోతే ఇది అయిపోయింది. చక్కెరని వాడకూడదు అంటున్నారు. మరి ఏం వాడాలి? అసలు ఛాయే వాడద్దు. బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని, సంస్కృతిని ఆగం చేయాలంటే ఏం చేయాలి? వీళ్ళకు ప్రధానమైనటువంటి భూమికి ఏమిటి అంటే ఆవు. దీన్ని అంతర్గతం చేయాలి, అంతర్ధానం చేయాలి. అంటే దీన్ని కనుమరుగు చేసి దాని ప్లేస్ లో గౌడి బర్రె, గేదెలు వచ్చేసినాయి. గేదె పాలు తాగు. గేదె పాలు ఎవరు తాగాలి? ఫైల్ వాళ్ళు తాగాలి. ఇలా ఫైల్ వాళ్ళు ఎవరున్నారు? ఎవరు అవసరం? ఫైల్ వాళ్ళు మల్ల యుద్ధానికి అవసరం. అప్పటికాలం రాజుల కాలం, ఇప్పుడే ఎవరు అవసరం? కాబట్టి పరిస్థితి లాగమైపోయింది. సో దానివల్ల సమస్యలు వచ్చేసింది. 2వది, ఆవులు దొరకకుండా చేశారు. కుక్క పిల్లలు పెంచని వాళ్ళు ఎవరు ఉంటే చూడండి. కుక్క పిల్ల పెంచలేరా? పెంచారా? ఎవరి ఇంట్లో అయితే కుక్క పిల్లలు ఉంటాయో, ఇది ధర్మరాజు నీతి. ధర్మరాజు పోతూ ఏదో కుక్కకు ఆ ప్రాబ్లం జరిగితే దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టి పెంచుకుంటాడు. స్వర్గానికి ఆయనకు ఆహ్వానం వస్తుంది. అక్కడ పుష్పక విమానం రెడీ ఉంటుంది. స్వామివారు మీరు స్వర్గానికి రావాలంటే ఈయన వెళ్తుంటే కుక్క కూడా కుయ్యి అని కూడా వస్తుంది. కుక్కకు అవకాశం లేదండి అని చెప్తాడు. అరే, అది నన్ను నమ్మి వచ్చింది, దాన్ని వదిలిపెట్టి రాను నేను, నాకు స్వర్గం అవసరం లేదంటాడు ధర్మరాజు. మీరు స్వర్గం కావాలా వద్దా? ఆ స్వర్గం గంగలో పోని, ఫస్ట్ మీరు నరకం లేకపోతే. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్ని కుక్క ద్వారా వస్తాయి. కుక్క ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడుతుంది. దాని వెంట్రుకలు కానీ దాని శ్వాసను ఎవడైనా పీల్చుకుంటే ప్రమాద లోకాలకు వెళ్ళిపోతాడు. ది గ్రేట్ థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కడికి వెళ్ళి వస్తుందంటే కుక్కల ద్వారా వస్తుంది. ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలేటువంటి ఏకైక జీవి ఆవు. మనం కూడా ఆక్సిజన్ వదిలి కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. చెట్లు కూడా అదే పరిస్థితి, మీరు చూసుకోండి. మరి ఎందుకు అట్లా వస్తుంది అంటే అటువంటి సకల మాత, అన్నిటికీ మాతగా భావించేటువంటి గోమాతను గతంలో స్వామీజీలు చేయలేదనేది నిజం. ఎందుకంటే స్వామీజీలు అందరూ ఆశ్రమాలకు పరిమితం అయిపోయారు. మరి మీరు కూడా స్వామీజీ అంటే నేను కూడా స్వామీజీని, కానీ నా లోపల ఒక పురుగు ఉన్నది. దేశమే పోతే ధర్మమే ఆగమైతే నీ గుళ్ళే దేవుడు ఎక్కడిది? నీ గుడి పైన శిఖరం ఎక్కడిది? నీ గుడికి గేట్ ఎక్కడి? వీళ్ళందరం బతికుండగానే ముత్యాలమ్మ గుడి ఇరగొట్టారు. అందరం బతికుండే చార్మినార్ దగ్గర మొన్న ఒక గుడికిని మలమూత్ర విసర్జన చేశారు. ఎన్నో దేవాలయాలు, రుద్రారం దగ్గర, హైదరాబాద్ రుద్రం దగ్గర హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మన విగ్రహాలకు ఎక్కడ కూడా తాళాలు తడపాలు ఉండవు, సీసీ కెమెరాలు ఉండవు. చూసుకోండి, ఇతర మతాల దగ్గర అన్ని సీసీ కెమెరాలు ఉంటాయి, వాళ్ళు దొరకబడతారు. మరి మన పరిస్థితి ఏమిటంటే అదంతా పోదాం. ఇంకొకటి ఉందని, ఆడపిల్లలు
ఒకప్పుడు ఒక్కళ్ళు ముద్దు ఇద్దరు వద్దు అన్నారు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇద్దరు కాదు ముగ్గురు ముద్దు అన్నాడు. సంతోషం, కాలానుగుణంగా మారాలి. కానీ ఇప్పుడు ఒక్కడు కాదు ఇద్దరు కాదు ఒక్కడు కూడా పుడతలేరు. ఎందుకు? మన పిల్లలు ఒకప్పుడు 21, 22, 23లో పెళ్లి అయిపోయింది. ఒకప్పుడైతే 16 ఏళ్ళకే అయిపోయింది. ఇప్పుడు 35 తర్వాత పెళ్లి అవుతుంది. దేనికి? పిల్లగాడు సాఫ్ట్వేరు, పిల్ల సాఫ్ట్వేరే. ఈ మధ్యలో మాత్రం ఫలితాలు లేవు. పీసీఓడి ప్రాబ్లం వచ్చి ఎవడికి పిల్లలు కాక ఏడిపోతున్నారు వీళ్ళంతా. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పోతున్నారు. అది ఆర్ఎస్ఎస్ తోని కాదు, బజరంగ్ దళతోని కాదు, విశ్వ హిందూ పరిషత్తోని కాదు, నాతోని కాదు, నీతోని కాదు. భార్యాభర్తలు సమబుద్ధిగా ఉండి ఆరోగ్య స్థితులు బాగా ఉండి వీళ్ళు తీసుకునే ఆహారం బాగుండి సట్టన్ ఏజీలో కంటే వాడు మంచి పిల్లోడో పిల్లగాడో పుట్టాడు. వాడు పుట్టిన ఓ కాళ్ళు లేనాడో కన్ను లేనాడో వెమునుక సరిగా లేనాడో పుడుతున్నాడు. ఇక్కడ సొంతంగా ప్రయాణం చేస్తేనే జరగని సంతానం ఇంద్రియంతో వాళ్ళు పెట్టేటువంటి ఆ యొక్క టెస్ట్ ట్యూబ్ బేరుదారు అవుతుందని మీరు అనుకుంటున్నారా? మరి భారతదేశ సంఖ్యను తగ్గించడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారో తెలుసా? అన్ని కల్తీ, ఆహారం కల్తీ, విద్య కల్తీ అయింది. ఇక్కడ అన్ని మిషనరీ స్కూల్స్ వచ్చినాయి. మిషనరీ స్కూల్ ఎక్కడ? ఒకప్పుడు 7,52,000 గ్రామాలు ఈ భారతదేశంలో ఉండేవి. గాంధార్, ఇలా కాంధార్ దేశం ఏదైతే కాంధార్ ఏదైతుందో అది ఒకప్పుడు గాంధారీ దేశం. ఈరోజు మోహన్జోదారో ఏదైతుందో అది పాకిస్తాన్కి ఇప్పుడు వెళ్ళిపోయింది. పాకిస్తాన్ ఉన్న గుళ్ళను టాయిలెట్ చేశారు వాళ్ళు మనం ఇచ్చిన తర్వాత. ఇలా ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి మీరు చూశారు, బంగ్లాదేశ్ పరిస్థితి మీరు చూస్తున్నారు. మన దేశం నుంచి విడిపోయినాయి. ఈ దేశం నుంచి ఈ విధంగా విడిపోయిన, మతాపరంగా విడిపోయిన దేశాలు విడిపోయినప్పుడు మన దేశం కూడా మతపరంగానే విడాలి కదా. మరి మతపరంగా విడకుండా ఇది సెక్యులర్ దేశం ఎట్లా అవుతుందంటే ఇక్కడ సెక్యులర్ కుక్కలు ఎక్కువ ఉంటాయి. అది కులంలో ఉండొచ్చు, పార్టీలలో ఉండొచ్చు, ప్రతి దాంట్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళ గురించి స్వామివారు చెప్పారు, కులము కులమనేడి కూసెడి మలుపల, కులము కులమనేడి కూసెడి మలుపల, కర్మ ఫలము ముందు కట్టి కుడుపు, బ్రహ్మమందగలరు వర్ణాదులను వీడ, కాళికాంబహంస కాళికాంబ. కులమతాల జాడ్యములలోన తపించే దీనజనుల అని ఒక దగ్గర చెప్పాడు. కులము కులమనేడి కూసెడి మలుపల. ఏ కులం అంటే నాది భారత కులమై ఉండాలి, నాది భారత కులమై ఉండాలి, నేను యువకుడునై ఉండాలి, నేను ముసలి కులమై ఉండాలి అని, నేను వృద్ధ కులమై ఉండాలి. కానీ మీరు అనుకున్నటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి కులాలు కావు. ఆ పేరు మీద మీరు విడిపోతే మీకు సమాధులు కట్టుకునే రోజులు మీకే వస్తాయి. ఇది ఇతర మతాలు తెస్తారు అని ఆనాడు కాలంలో చెప్పాడు. అది నవాబుల టైంలో. అప్పుడు నవాబుల టైంలో చెప్తే నవాబులు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామిని అరెస్ట్ చేసి వాళ్ళ పీఠానికి తీసుకెళ్లారు సభకు. అక్కడ కూడా ఆయన చూపించాడు. మతము మత్తు గూర్చు మార్గం ముకారాదు, మతము మత్తు గూర్చు మార్గం ముకారాదు, తోడేలగుట మంచి త్రోవగాదు, నరుడే బ్రహ్మ మెరుగ నారాయణుండవును, కాళికాంబహంస కాళికాంబ. మతము అనేటువంటిది మత్తు పదార్థం రా నాయనా. సనాతనం అనేటువంటిది ధర్మం మాత్రమే, ఇది మతం కాదు. హిందూ అనేటువంటిది మతం కాదు, ఇది ధర్మము. ఇది సత్యమైనటువంటి ధర్మము. ధర్మాలు చాలా ఉన్నాయి. భార్య ధర్మం వేరు, భర్త ధర్మం వేరు. ఆర్మీ ధర్మం వేరు, రాజు ధర్మం వేరే, పోలీస్ ధర్మం వేరే ఉంటది, మీడియా ధర్మం వేరే ఉంటది. ఎవరి ధర్మాలు వాడికి ఉంటాయి. కానీ సత్యమైనటువంటి ధర్మమే సనాతనము. ఆ సనాతన ధర్మాన్ని వంకరగా చూపించినా, చక్కగా చూపించినా నిక్కచ్చిగా నీకు ఒకటే తెలియాలి. ఇలా బొట్టు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు మీరు? ఒకరు నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు తెలిసిన సందర్భంలో అప్పటికి నాకు శాఖతో కొంచెం సంబంధాలు ఏర్పడ్డాయి. అప్పటికే అడ్డం పొడుగు నేను కూడా మా నాన్నగారి ద్వారా నేను పెట్టడం జరిగింది. మా నాన్నగారు పీఠాధిపతి ద్వారా నాకు కూడా అది వచ్చింది. అనుకోకుండా ఒక ఇద్దరు మతవాదులు నల్ల గ్రంథాలు 4 పట్టుకొని వచ్చి, మీరు ఇంత పెద్ద బొట్టు పెట్టారు ఎందుకండి అని అడిగారు. అంటే ఏమో మా నాన్నగారు పెట్టారు, నేను పెట్టాను, అంతవరకే, నాకేం తెలియదు అని. అంటే మీరెందుకు పెట్టలేదని నేను అడిగాను. అంటే మా నాన్నగారు పెట్టలేదు, మేము పెట్టలేదు అన్నారు. అర్థమైందా? ఓకే, మంచిదే. మరి మీరు బొట్టు పెట్టుకొని పుట్టారా అని అన్నాను. మరి మీరు బట్టలు వేసుకొని పుట్టారా, బట్టలు ఎందుకు వేసుకొని వచ్చారా అని అడిగినా. అందరు బట్టలు వేసుకొని వచ్చారు. ఎవడైనా బట్టలు వేసుకొని పుట్టాడు, బొట్టు పెట్టుకొని పుట్టాడు, మరి ఎందుకు వేసుకున్నారా అడిగా. మళ్ళా ఇప్పటి వరకు వాడి అడ్రస్ లేదు నా దగ్గర. నా వయసు అప్పుడు ఎంత? 13 సంవత్సరాలు. 92లో మా నాన్నగారు వద్దు అంటే కరసేవకు నేను మా నాన్నగారితో వెళ్ళాను. ఇప్పుడు వారు లేరు, సమాధి అయిపోయారు.
ఆ కరసేవకు పోయినటువంటి ఆ కర్మ వల్ల, ఆ ధర్మ కార్యంలో పాల్గొనడం వల్ల అనుకోకుండా నాకు అయోధ్య నుండి 45 మంది స్వామీజీలతో పాటు నేను వెళ్ళే అవకాశము రామమందిర ట్రస్ట్ తెలంగాణ నుంచి నాకు అవకాశం ఇచ్చింది. మా నాన్నగారు లేరు అప్పుడు, ఇప్పుడు లేరు, అప్పుడు ఉన్నారు. వారితో వెళ్ళాను అలహాబాద్ సంబంధించినటువంటి సిస్టంలో. చిన్నోండి నేను, మొండి, అంత మొండిగా ఉన్నా కూడా మీ దగ్గర మాట్లాడగలుగుతున్నా, లేకపోతే నాకు ఇదంతా ఎక్కడిది, ఎప్పటి నుంచో. అట్లాంటి స్థితి మన లోపల మన పిల్లలకు రావాలి. మరి మన పిల్లలందరూ ఇక్కడ ఎంతో మంది వాళ్ళు చేశారు. వాళ్ళు చూడగానే నాకు కూడా వాళ్ళతో డ్యాన్స్ చేయాలనిపించింది. ఏం చేస్తాం, వారి పైకి పిలిచి వారికి ఏదో సన్మానం చేశాం. పిల్లలకు మన భారతం చెప్పండి, రామాయణం చెప్పండి, చెప్పాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో ఇచ్చేయండి. దానికి కూడా స్వామివారు చెప్పారు, భారత భాగవత రామాయణ కథలు, భారత భాగవత రామాయణ కథలు భారతీయులకును భారమాయే, జనుల పాడికి శాపనార్థములాయే, కాళికాంబ హంస కాళికాంబ. భారత భాగవతాది రామాయణ కథలు ఇప్పుడు భారతీయులకు మొత్తం భారం అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ డ్యాన్సులు, ఇన్స్టాగ్రామ్ ముచ్చట్లు, అన్ని పనికి వాళ్ళే. ముసలోడు అదే చూస్తున్నాడు, వయసులో అదే చూస్తున్నాడు, చిన్నపిల్లలు అదే చూస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒకప్పుడు భారతం చూడాలంటే రామానంద సాగర్ తీర్చినటువంటి ఆ సీరియల్ చూడడానికి మా ఇంట్లో టీవీ లేదు. మా పక్కన ఒకరింట్లో ఫస్ట్ టైం ఆ ఊర్లో ఒకటే ఒక టీవీ వచ్చింది. వాళ్ళు లింగాయత్. ఊరు మొత్తంలో వాళ్ళ ఇంట్లోకి, అంటే అప్పుడు అందరినీ ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. మా నాన్నగారి వల్ల నేను వారి ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చుండి అది అయిపోయేదాకా, ఉదయం ఆదివారం నాడు ఉదయం వచ్చేది 7 గంటలకో 8 గంటలకో స్టార్ట్ అయ్యి 10 గంటలకు 9-15 గంటలకు వచ్చేస్తే దన్నదాన్ని అన్నం తినిపోయి నేను కూర్చునేవాళ్ళు. మా ఇంట్లో ఎటు వెళ్ళిపోయాడు ఆదివారం నాడు అందరూ ఇంట్లోనే ఉంటారు కదా, నేను బయట ఉండేవాళ్ళు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఆనాడు అంత ఆస్తులుగా చూసినటువంటి భారతమ్మని ఈరోజు మన ఇంట్లో పెద్ద టీవీలు వస్తే 72 ఇంచుల కలర్ టీవీ లేనివాడు వాడంత దరిద్రుడు ఎవరు దేశంలో. 72 ఇంచులకు ఎవడింటే తక్కువ లేదు టీవీ. ఎందుకో తెలుసా? 72 ఇంచుల కలర్ టీవీ ఎందుకు వచ్చింది? 6 ఫీట్ల దూరం ఉన్నోడు 14 ఇంచుల కలర్ టీవీ చూడాలి. ఇది శాస్త్రం. అంతకంటే ఎక్కువ మాట్లాడితే దొడ్డు కళ్ళద్దాలు వస్తాయి ఎవరికైనా సరే. ఇప్పుడు నీ హాల్ మొత్తం సైజే 15 ఫీట్లు, నువ్వు అలా 72 ఇంచుల కలర్ టీవీ పెడితే పిల్లల పరిస్థితి ఏంది, నీ పరిస్థితి ఏంది? నేను టీవీ చూడొద్దు అంటలే, పరిస్థితులు అలా మారిపోయినాయి. అయితే ఇటువంటి పరిస్థితి ఈరోజు మన పిల్లలకు దాపురించింది. ఇకపోతే ఆర్ఎస్ఎస్ అంటే ఏం లేదండి, సింపుల్గా ప్రతిరోజు శాఖ జరుగుతుంది. శాఖ అంటే శాకాహారం కాదు, శాఖ అంటే రోజు వ్యాయామం చేయడానికి, మన దేశ భవిష్యత్తు కోసం కొంచెం మాట్లాడుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ కేంద్రాలు అవన్నీ. మెల్లగా నాలాగా తయారవుతాడు వాడు. ఒకటే మాట, నేనేమి టోపీ పెట్టుకునేది లేదు, పాయింట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. నీ లోపల ప్రసరణ ఒకసారి జరిగింది అంటే అయిపోయినట్టే, కథం. ఇక దేశం అయిపోయారు. నువ్వు ఏ పార్టీలోనే ఉండు, నువ్వు ఏ ప్రాంతంలోనే ఉండు, ధర్మము, దేవుడు, దేశము, దీనికి ఏదో ఒకటి చేయాలి అని సంకల్పం వాడి మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. ఆడపిల్లైనా, మగ పిల్లైనా, ఇంకో పిల్ల అంటే అర్థమైందా? ఇక్కడ ఒక 5-6 మంది వాళ్ళు వచ్చారు, చప్పట్లు కొట్టండి. వాళ్ళకు కూడా చప్పట్లు కొట్టాలి. ఎందుకు కొట్టాలి? మనోళ్ళందరూ బొట్లు మానేసిరు, ఓన్లీ టిక్లీలు పెట్టుకొని తిరుగుతారు. రాజశేఖర రెడ్డి భార్య, ఆమె పేరేంటండి, విజయమ్మ, ఆమెకు చప్పట్లు కొట్టాలి మనం. ఆమె రోమన్ క్యాథలిక్ మిషన్ సంస్థలో పనిచేస్తున్నారు వాళ్ళంతా, ఆ కుటుంబమే. భర్త పోయి ఇప్పటికి 15 సంవత్సరాలు అయినా ఆమె బొట్టు పిల్లు మాత్రం పెద్దదే పెడుతుంది. కానీ మన భర్త ఉండగానే బొట్టు పిల్లలు పెడుతున్నాం. వీళ్ళకి చప్పట్లు కొట్టండి. ఎందుకు అని నేను అడుగుతున్నా. నీకు బొట్టు లేక కాదు, పసుపు లేక కాదు, అన్నీ ఉన్నాయి. వాడు లేక ఏడుస్తున్నాడు, వీడు ఉండి ఏడుస్తున్నాడు. మరి ఆడపిల్లలు కాకుండా ఇంకోళ్ళు అని చెప్పినా వాళ్ళు సంతోషపడాలి. వాళ్ళు ఎప్పుడైతే బొట్టు పెట్టుకునే అవకాశం ఉండి కూడా పెట్టుకోక, తినే అవకాశం ఉండి తినక, ఆనాడు ఏ సేవ చేశారో పాపం వాళ్ళు ఆ స్థితిలోకి వెళ్ళిపోతే, వాళ్ళు ఇప్పుడు మన ముందు చీరలు కట్టుకొని, బొట్టులు వేసుకొని, మల్లెపూలు పెట్టుకుని మీ ముందు తిరుగుతారు. మనం వాళ్ళని అనుమానిస్తున్నాం. నో, వాళ్ళే ఈ హిందూ ధర్మానికి సూచికగా నేను మాట్లాడుతున్నాను. ఈరోజు అమ్మవారి గుడి కూలిపోతే వాళ్ళే వచ్చారు చాలా మంది యుద్ధానికి. టీవీలో మీరు చూడండి. ఎందుకు వస్తున్నారు? మా అమ్మవారిని అవమానించావని. దయచేసి ఈ రోజు నుంచి బొట్టు పిల్లలు, మరి అంత బొట్టులో కూడా యాసిడ్ వచ్చిందమ్మా, కలితాలు వచ్చాయి. ఏం అవసరం, యూట్యూబ్లో చూస్తే మీకు ఒరిజినల్ పసుపుతోని ఒడ్డులో కుంకుమ తయారు చేసుకోవడం తెలుసు, పెట్టుకోండి, ఏం తప్పులేదు. ఇది పెట్టుకొని ఇట్లా ముఖం కడిగినప్పుడు ఆ నీళ్ళన్నీ పుస్తల మీద పడ్డప్పుడు ఆ పసుపు కుంకలకు సంబంధించిన కొన్ని శాస్త్రాధారాలను మా నాన్న పెట్టాడు, నేను పెట్టాను ఎట్లా చెప్పానో అది అంతే. ఒక పెళ్లి కావాలంటే ఇలా 50 లక్షలు ఖర్చు అవుతుంది.
ఆ 50 లక్షలు దేనికోసము? 7 అడుగులు పుస్తే మట్టెలు, గాజులు, అవునా? వీటి కోసమే జరుగుతుంది. భర్త ప్రాణం భార్య ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు, కానీ ఇవి పోవు. కానీ భర్త పోగానే తీసేసేటువంటి సాంప్రదాయం మన దగ్గర తెచ్చారు. భర్త పోగానే కాలిపోయి చచ్చిపోమని సాంప్రదాయం నుంచి మనం బయటకు వచ్చాం. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నాడు, చెప్పాడు తెలుసా, నేను సమాధిలోకి వెళ్తున్నా, సూర్యచంద్రులంత వరకు నా ఆత్మ ఉంటుంది, ఇది పరమాత్మను లీనమై ఉంటుంది, నేను మళ్ళీ వీరభోగ వసంతరాయిగా ఈ ప్రపంచానికి వచ్చి కల్క్యావతార రూపంలో వచ్చి ఈ కలిధర్మంలో ఉన్నటువంటి కాలక్రమాన్ని మొత్తం నిర్మూలన చేస్తామని చెప్పాడు. అందుకు గోవిందమ్మ కూడా బొట్టు పెట్టుకొని తిరిగితే కులపోళ్ళు తలపోళ్ళు వాళ్ళు వీళ్ళు అవ్వ మీ నాయన చనిపోయి సంవత్సరం ఆయన సమాధిలో ఎప్పుడు బొట్టు తీస్తుంది అని కుట్రాడు పెడితే పోతులు రే గారు వెళ్ళి సమాధిని తవ్వి లోపలికి పోయి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇట్లా ఊపుతాడు. ఆయన సమాధిలో ఉన్న డిస్టర్బ్ చేసినందుకు పలుకురాలే పల్లె గట్టి మీద 12 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆ చింత పువ్వు కానీ చింత ఆకు కానీ నీ తపస్సు చెట్లో పడితే అప్పుడు నీ తపస్సు క్లియర్ అయినట్టు, అప్పటిదాకా నువ్వు మాట్లాడొద్దని చెప్పాడు. అందువల్ల అటువంటి సమస్యల్లో మీరంతా, నేను అందరూ చూస్తున్న కలకలలాడుతున్నారు, అందరూ పొట్టే పెట్టుకొచ్చారు. టిక్లీ అనేది ఎవరు తయారు చేస్తున్నారు కనుక, ఊంచి పూలు అమ్మేవాడు, ఊంచి పండ్లు అమ్మేవాడు, ఊంచి కల్తీ చేసేవాడు ఆ బొట్టు బిల్లల ఫ్యాక్టరీలు పెట్టి అమ్ముతున్నాడు. వాడు ఊంచే పెడుతున్నాడు. అవన్నీ పెట్టుకోండి మీరంతా. గాజులు కూడా వాడే అమ్ముతున్నాడు మన గల్లీలకు వచ్చి, చూసుకోండి. మీ ఆటో డ్రైవర్ కూడా బుక్ చేస్తే వాడే వస్తుంది, ఊబర్ లోలా అంతా, రైట్? ఇలా లవ్ జిహాద్ పేరు మీద ఆడపిల్లలు ఏమైపోతుంది తెలుసా? ఇంటర్మీడియట్ దాటిందంటే మన చేతులు ఉండలేరు. కారణం ఏమిటంటే ఫోన్ మాయ, డబ్బుల ఖాతా, చదువు, ఫ్రెండ్షిప్, వాళ్ళకి ఇవేమి ఎక్కువ. ఇక్కడ యువతులు అయితే నాకు 10 మంది 20 మంది కనబడ్డారు, ఇంక అంతకంటే ఎక్కువ లేవు. ఈ ప్రోగ్రామ్ యాక్చువల్లీ యువతుల కోసమే పెట్టారు. ఈ రోజు అమ్మాయి కనుక మతం మారితే, ఆ మతం మారిన ఆ తండ్రి ₹1 కోటి సంపాదిస్తే ఆ ₹1 కోటి వేస్తే ఎవరికి పోతుంది? కొడుకు తల్లి పిల్ల ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇట్లా ఆమెతో కేసు వేపిస్తాడు. వాడు మతం మారిన ఎవడైతే ఉన్నాడు, సగం ఆస్తి పోతుంది, ఇజ్జతు పోయింది, మానము పోయింది, ప్రాణం కూడా 36 ముక్కలై మళ్ళీ సూట్ కేసులు వచ్చే పరిస్థితి వస్తుంది. మధ్యలో మాలాంటి వాళ్ళు పోయి ఎన్ని నిదర్శనాలు చెప్పినా నువ్వెవరు మాకు చెప్పడానికి, నేను 18 సంవత్సరాలు దాటినా ఏమనుకుంటున్నావు అనేటువంటి ఆదిశక్తులు మన ఇళ్లలో పెంపకం తయారవుతుంది. కొట్టండి వాళ్ళకు కూడా. నేను చెప్పండి కొట్టమని చెప్పినా కదా ప్రతిదానికి. ఇవన్నీ వాళ్ళకి కొంచెం జ్ఞానం రావాలని. మీరు ఎట్లా వీడియో తీస్తారో లేదని నేనే వీడియోగ్రాఫర్ తెప్పించుకున్నా. తెలుసా మీకు ఆ విషయం? నేను ఇక్కడ మాట్లాడేది ఇంకొకడ మాట్లాడి అయిపోయింది అది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇక మగపిల్లల పరిస్థితి అంటావా, ఫోన్ పట్టుకొని ఎంత టైం దొరుకుతుంది అంతసేపు ఇట్లా 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 అని వాడికి 2 పెద్ద పెద్ద కళ్ళలు తెలుసు. అది ఆడపిల్లైనా మగపిల్లైనా. దీనికి చాలా దూరం ఉండాలి, దగ్గర ఉండాలి. కాలానుగుణంగా నేను కానీ మారాలి. ఒకప్పుడు పుష్పక విమానం రావణ బ్రహ్మ దగ్గర ఉండే, నేను ఇప్పుడు విమానం ఎక్కాలి. నేను విమానం ఎక్కాలంటే కుదరదు. ఒకప్పుడు చిన్న ఫోన్ వచ్చింది, మోటరోలా వాడినాం, పేజర్ వాడినాం, మోటరోలా వాడినాం. నేను స్వామీజీ నాకెందుకు అంటే, నీకు దేశంలో ఏం జరుగుతుందో తెలియదు, ఎవరిని చంపుతుండో తెలియదు. ప్రతి ఆడపిల్ల దగ్గర, తల్లి దగ్గర, ముసలామె దగ్గర కూడా ఈ ఫోన్ ఉండాలి. కొనియండి, చూపెట్టండి ఆమెకి ఏం జరుగుతుందో. కానీ మనం అంతా 1 మినిట్ 1 సెకండ్ షార్ట్ వీడియోలు చూస్తున్నాం. అవన్నీ పనికి వాళ్ళే. ఒక్కసారి దేశం కోసం కొట్టండి, ఆర్ఎస్ఎస్ కోసం కొట్టండి, బీజేపీ కోసం కొట్టండి, టీఆర్ఎస్ కోసం కొట్టండి. చూడండి ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు, వినండి ఒకసారి. తర్వాత ఏది కావాలో అది మాట్లాడండి. స్వామీజీలు మస్తు మంది ప్రశ్న చేస్తున్నారు. నా ప్రశ్న ఎలా ఉంటుందంటే, సావడు బతకడు వాడు, కానీ చావుకి ఎలా దగ్గర కావాలి, ఎట్లా దూరం కావాలో ఆలోచన చేయాలి. అటువంటి ప్రసంగాన్ని నేను ఇవ్వగలుగుతాను. ఎందుకంటే వీళ్ళంతా చాలా గ్రేట్, ఇచ్చి స్పీచ్లు ఇచ్చి తెల్లగా అయిపోయినాయి వాళ్ళ వెంటకలు. వాళ్ళ ముందు నేను మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ శ్లోకం రాసుకున్నా నాకు ఆర్డర్ వచ్చేసింది, స్వామీజీ అయిపోయింది, ఆకలి అవుతుందని. ఇలా శివరాత్రి అనుకోండి, శివరాత్రి నాడు 1 పొద్దు ఉండదు, ఈ రోజు 1 పొద్దు. ఎద్దుకైన గాని ఏడాది తెలిపినా, ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన, మాట కలిసి నడుచు మర్మ మెరిగి, 30 ఏళ్లకైన ముప్పు తెలియగబోడే, విశ్వదాభిరామ వినురవేమ. ఒక ఎద్దుని తీసుకొచ్చి 1 ఏడాది పాటు ఇది గుంజ కట్టేస్తే ఆ ఓనరు, ఆ యజమాని దానికి కుడిది పాలు నీళ్లు పెడితే 1 సంవత్సరం తర్వాత నువ్వు కట్టేయాల్సిన అవసరం లేదు. అది యజమాని దగ్గరికి అదే మేసి వచ్చి ఆడ నిలబడి అమ్మా అంటది. ఒక ఆవు గంటకు పిల్లకు పాలు ఇవ్వడానికి ఎంత అడవిలో ఉన్నా ఉరికొచ్చి ఇచ్చిపోతుంది. అది గేదెకి ఆ అవకాశం లేదు. ఆలోచించేయండి. అందుకనే మనమంతా కూడా ఎద్దును గురించి వీరబ్రహ్మేశ్వరం చెప్పాడు. ఎద్దు వేరు, ఆవు వేరు. మరి ఇక్కడ ఎద్దుకైనా కానీ ఏడాది తెలిపిన, అది కూడా విండి
ఈ ధర్మం గురించి మాట్లాడుతుందంట, దాని యజమాని గురించి మాట్లాడుతుంది. ఈ దేశానికి యజమానుడు ఎవడంటే సనాతన హిందూ ధర్మమైన సత్యవాదులైన మీరే. కానీ ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళతో మీతో బిజినెస్ చేస్తూ ఏదో ఒక రోజు లడ్కే లియా పాకిస్తాన్ అస్కే లేంగే హిందుస్థాన్ అన్నాడు ఒకడు. అర్థమైందా? లడ్కే లియా నేనే, ఇది ఉల్టా ఉంది. వాడు లడాయి చేసే తీసుకున్నాడు పాకిస్తాన్ని, ఆఫ్ఘనిస్తాన్ని, బంగ్లాదేశ్ని. కానీ ఇప్పుడు అసుకుంటా నవ్వుకుంటా తీసేసుకుంటాం అంటారు. ఎట్లా? ఒక్కొక్కరికి ఒకడే పుడతలేడు, ఒక్కొక్కరికి 4 పుడుతున్నాయి, 4 16 పుడుతున్నాయి. మరి సంఖ్య ఒక్కసారి మీరు లెక్క చేస్తే మీకు చప్పట్లు కొట్టడానికి స్థిరోజీలకు మళ్ళొకసారి నేను రావాలంటే ఆ సంఖ్యను మీరు పెంచే ప్రయత్నం చేయండి. ఆ ఓట్ బ్యాంక్ మీరు పెంచండి. ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ప్రమాద నివారణ జరుగుతుంది. ఇప్పుడు నేను ఈరోజు బీజేపీలో ఉన్నా అనుకోండి, నేను బీజేపీలో ఎన్ని రోజులు నాకు ఎవడు ఓటేయడు. ఎందుకు? వీడికి వెళ్తే ఆడరా, ఎవడు చెప్పిండి, వాడు ఏదో ఊకే పొద్దుతా. వేరే మతాల వాళ్ళు అట్లా అనరు. బీజేపీ అనేది హిందువుల కోసం పుట్టిన పార్టీ అనేవాళ్ళు కొందరైతే, అందరి కోసం పుట్టిన పార్టీ నేనంట. ఎందుకు చెప్తా అంటే, భారతీయ జనతా పార్టీ అంటే ఏంటిది? భారతంలో ఉన్నటువంటి జనతా కోసం పుట్టిన పార్టీ. హిందుస్థాన్ పార్టీ అయితే, హిందువుల పార్టీ అయితే దానిలో ఎస్సీ సంబంధించినటువంటి సెల్ ఉండదు, బీసీ సెల్ ఉండదు, మైనార్టీ సెల్ కూడా ఉండదు. కానీ మైనార్టీ సెల్ ఉందా లేదా? బీజేపీలో ఎంతో మంది ముస్లిం లీడర్లు ఉన్నారు. అయిపోయి అందరుగా రాజకీయ పార్టీ ఏదైనా కూడా ఒకటే ఉంటుంది. 90% హిందువులు బొట్టు పెట్టుకొని దేవుడు అని తిరుగుతున్నారు. కాబట్టి వీళ్ళతోనైనా ఈ దేశాన్ని బాగు చేద్దామనే సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకున్నటువంటి మహాత్ములు కొంతమంది తయారయ్యారు. ఇకపోతే నరేంద్ర మోడీ గురించి చెప్పాలి మీకు. ఇది కాలజ్ఞానంలో ఉన్నాయి, నేను మాట్లాడే అన్ని నా సొంత వాక్యాలు ఏం లేవు చూడ. 5,000 మీద 10 రెంటిలో నొక్క అవనీంద్రుడు దివికేగేనుమా సైదపేటలోన సాయేబులందరూ సమరంబున సమసేరుమా. 5,012 అంటే 2012. అయ్యా మరి 2012 అనేది 5,012 అంటే ప్రతి సంవత్సరం వస్తుంది కదా. కానీ నందనందనకు మధ్య నేనుద్భవింతును కాశ్మీర దేశమున నమ్మండయ వింధ్యా పర్వతమున విద్యలే నేర్తును నంది కొండలో స్థిరముగా నిలుతును. నంద అంటే 2012లో వచ్చింది. 2012లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళు చాలా మంది, ఆయన సీనియారిటీ ముందు సీనియారిటీ తక్కువ కాబట్టి ఆయన అవ్వడానికి వీల్లేదని చాలా మంది అడ్డం పెట్టారు. వీరికి అందరికి తెలిసే విషయాలు. కానీ ఒకడు వస్తాడు అంశోద్ధారకుడు అని కాలజ్ఞానంలో ఉంది కాబట్టి. ఒకప్పుడు ఎల్కే అద్వానీ ఇక్కడ కూర్చుంటే నరేంద్ర మోడీ కింద కూర్చున్నటువంటి ఫోటోలు మనం చూసాం. సడన్ గా 2014లో దసరా రోజు వారు రాజ్యపీఠాన్ని ఎక్కాడు. ఇది కూడా దసరా నాడు ఎక్కుతారని కాలజ్ఞానంలో రాయబడింది. 254 పేజీ నంబర్. కాలజ్ఞానం ఎవరింట్లో ఉందా అండి? ఇది అత్యంత ప్రమాదం. ఇప్పుడు ఎవరింట్లా? కాలజ్ఞానం అనే గ్రంథంలో 214 పేజీలు ఉంటుంది. భగవద్గీత ఎంతమంది ఇంట్లో ఉంది? అంత మెత్తల కిందనే ఉంటాయి ఇవన్నీ. సరే, ఎన్ని శ్లోకాలు వచ్చి పోని చూద్దాం. 701 శ్లోకం ఉంది. మీకు 7 శ్లోకాలు వస్తే చాలు, మీ దరిద్రాలు పోయినట్టే. 7 ఎక్కువ. నేను 7 శ్లోకాలతో నేను కథం చేస్తున్నా. చూసి 7 శ్లోకాలు వాడిని మీరు గుర్తుపెట్టుకోండి. 7 శ్లోకాలతో అయిపోతుంది భగవద్గీత. కానీ మైండ్ సెట్ బాగా కావాలంటే భగవద్గీతలో మీరు లోపల రా. అందుకే భారత భాగవత రామాయణ కథలు అని చెప్పారు ఆయన ముందే. సో అట్లాంటి పరిస్థితిలో మనకు నరేంద్ర మోడీ గారి గురించి 5,000 మీద 10 రెంటిలో అవనీంద్రుడు, అవని అంటే భూమి, ఇంద్రుడు అంటే నరేంద్రుడు, ఈ భూమిని ఏలేవాడు. ఒకప్పుడు భారతదేశంలో ఐక్యరాజ్య సమితిలో కూర్చోవాలంటే మనకు స్థానం దిక్కు లేదు. మనని గడ కూర్చునే పెట్టేవారు, రైట్ గడ కూర్చోవారు. కానీ నరేంద్ర మోడీ గారు వస్తే అందరు పక్క జరిగి సీటు మధ్యలిస్తున్నారు. ఇప్పుడు నాకు ఇచ్చినట్టు కొట్టండి, నవ్వుతారు. నాది బీజేపీ పార్టీ కాదు, కాషాయం పార్టీలో అంతా బీజేపీ కాదు. ఇలా ఆదిశంకరాచార్య పీఠం స్నానం చేయడానికి మొన్న వసంత పంచమే, అది వసంత పంచం కాదు, మాఘమాస తీర్థం. మా మౌని అమావాస్య రోజు ఆయన కిరీటం మీద పోతున్నారు, అందరూ శిష్యులు ఎత్తుకొని పోతుంటే అక్కడ దాకా పోతే సమాధానం జరుగుతుంది, మీరు కొంచెం ఎక్కడి నుంచే వెళ్ళండి స్వామి అన్నారు. అయితే నేను ఎట్లా వెళ్తా, నేను ఆదిశంకరాచార్యం 4వ పీఠం నాదే అన్నాడు ఆయన. పోలీసులు వచ్చి అట్లా కుదరదు, మీ వల్ల చాలా ఇబ్బందులు అయితే అడ్డం పడ్డారు, గొడవ అయింది. నేనేమంటున్నానంటే నడిచే వీలుంటే నడుద్దాం, ఏం కాదు. దేశం కోసం ధర్మం కోసం అంటే ఎక్కువనా? ఎవడేమో ఆకాశంలోకి వెళ్ళి ఊడుకోలే.
ప్రతివాడు యోని సంభవుడే కదా అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. అంటే ప్రతివాడు తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన వాడే, ఆకాశంలో డైరెక్ట్ వచ్చిన వాడు ఎవడు లేడు. కానీ తన జ్ఞానము, తన యొక్క ధైర్యము, సాహసం ఉన్నవాడు వీరుడు, ధీరుడు, శూరుడు, యోగి అవుతాడు. మరి యోగి అన్నాం. ఇలా యోగి 25 కోట్లకు ఎవరైనా ముఖ్యమంత్రి. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రలో ఇక్కడ 3 కోట్లకు, 4 కోట్లకి ఆగమాగం తిరుగుతున్నారు మన నాయకులు. 25 కోట్లకు ముఖ్యమంత్రి అయినా చూసుకోండి. నేను కుంభమేళకి వెళ్ళిన ఒక విచిత్రమైన సంఘటన చెప్పి క్లోజ్ చేస్తాను. అయ్యా 2 నిమిషాలు ఒప్పుకోట, అయిపోయింది. ఆకలి క్లోజ్ అయిపోయింది, వీళ్ళు ఆకలి ఇక్కడ అయిపోయింది. అప్పుడే కుంభమేళ 144 సంవత్సరాల తర్వాత మహాకుంభమేళ అయింది. 140 సంవత్సరాల కింద అయితే నేను లేను, ఉండొచ్చు, ఆత్మ ఉన్నది, శరీరం వేరే ఉండొచ్చు. కాబట్టి నాకు కూడా అవకాశం వచ్చింది. విశ్వ హిందూ పరిషత్తు మీరందరూ రావాలి స్వామీజీ అన్నారు. అక్కడ సంఘం పెడతామని. స్నానం అయిపోయింది, సంఘం కూడా అయిపోయింది. ఆ కుంభమేళలో 65.5 కోట్ల మంది భారతీయులు, అందులో సనాతన ధర్మం అని చెప్పి బొట్టు బోనాలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ అక్కడ కనబడ్డారు. అందులో నాలాంటి రుద్రాక్షలు, భద్రాక్షలు మొత్తం ఏదైతే వాళ్ళు వీళ్ళ అఘోర స్వామీజీలు అందరూ మొత్తం అక్కడ టెంట్లు వేసుకొని కూర్చున్నారు, స్నానాలు చేస్తూనే ఉన్నారు. స్వామీజీలే 7.5 లక్షల మంది ఉన్నారు. ఎన్ని? 7.5 లక్షల మంది స్వామీజీలు ఉన్నారు. వద్దురా అంటే కూడా మన హిందువులు ఇప్పుడు మనం పోయి నదిలో ఏం చేసాం? పాలు, పెరుగు, తేనె, అక్షంతలు, పువ్వులు వేసొచ్చినాం, కొబ్బరికాయ కొట్టాం. ఆ నదిలా 65 లక్షల కాదు, 65 కోట్లు, 65 కోట్ల మంది ఒక్కొక్కడు ఒక్క రూపాయి వేస్తే ఎన్నైతే అండి? ఒక్కటే వేస్తాడు ఎవడన్నా? తల్లి, పిల్లం, పిల్లడు, వీడు అందరు కలిసి మనిషికి 100 రూపాయలు చిల్లర వేస్తే నదిలో మొత్తం ఇనుప తుంకలే. ఒకప్పుడు మన దగ్గర రాగి బిల్లలు, ఇత్తడి బిల్లలు, బంగారు బిల్లలు ఉండే, అవి నీళ్ళలో వేయడం వల్ల ఆ వాటర్ అంతా కూడా మంచిగా మనకి ఆక్సిజన్ వాల్యూ కోసం వచ్చేటువంటి నీట్గా మారేది. ఇప్పుడు అన్ని ఇనుప బిల్లలు తీసుకెళ్ళి నువ్వు నదిలో వేయదు, వెములాడ పోయినా అదే వేసుడు, యాదగిరిగుట్ట పోయినా అదే వేసుడు. ఈ 3 ఆచార వేలని ఖండించాడు ఆయన. 65 కోట్లు, 1 రూపాయి వేస్తే 65 కోట్లు గంగలేశారు, చప్పట్లు కొట్టాడు. వేసింది ఎవడు? ఇతర మతస్థులు కాదు, కేవలం మనమే. కానీ యోగి గారికి 25 కోట్లు ఖర్చు అయింది. అందులో వేసిన పైసలు వెంటనే మళ్ళీ గుంజడానికి అయస్కాంతాలు పెట్టి అక్కడ పనులను పెట్టి గుంజి ఆ చెత్తంతా వేసిన కొబ్బరికాయలు, ఫీజులు, పావులు, ఏవి ఏమని గుంజ బయటకు వేయడానికి 25 కోట్లు అయింది. ఇప్పుడు ఎవడు మారాలి? మనం మారాలి. వాడెవడో మారిండు, వాడు మారిన వాడే 57 గుంజిండు, వీడు 127 గుంజిండు. మనకు ఒక్కటి దేశం దిక్కులేదు. ఎవడన్నా గట్టిగా అంతే, ఏడికి పారిపోదామని ఎవడు రానియాడు. వీసా పాస్పోర్ట్ అడుగుతాడు, మన దగ్గర పాస్పోర్ట్ లేదు, మన దగ్గర ఆధార్ కార్డులే సక్కలేవు. రోహింగ్యాలకు ఉన్నాయి కానీ మనకు పాస్పోర్ట్ లేవు, మన దగ్గర ఆధార్ లేవు. ఇప్పటికి కూడా పింఛన్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నన్ను స్టేజీలో పోతే స్వామి నాకు పింఛన్ వస్తలేదని ఒక ముసలాం వచ్చింది. ఏం చేయాలి చెప్పు? అర్థమైందా? భారతదేశంలో పుట్టి పింఛన్ రాని వాళ్ళు, ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. కానీ వాడు ఎక్కడి నుంచి వచ్చి ఆధార్ కార్డు, పింఛన్, లైసెన్స్, వాడికి సెల్ ఫోన్ వస్తుంది. అడిగే దిక్కు దిశ లేదు. ఎవడన్నా మాట్లాడితే వాడవాడు అటు పక్కన కూడా అడ్డం పడతాడు, ఇటు పక్కన వాడు అడ్డం పడతాడు. సరే, ఇదంతా గంగలు పోని, మీకు అంతా రాజకీయాలు వద్దనుకుంటారు. కానీ నేను 2 మాత్రం లాస్ట్ చెప్తున్నా. 65 కోట్లు తీయడానికి 25 కోట్లు ఖర్చు అయింది. ఆయన అన్నాడు, జాతరలకు బోవ యాతనలెన్నియో, జాతరలకు బోవ యాతనలెన్నియో, కష్టం ఎంతో అంత నష్టమగును, ముక్కు సూటి పోవ ముక్కంటి కడుదాపు, కాళికాంబ హంస కాళికాంబ. అంటే జాతరలో పోద్దంటారా అని అనంత, జాతరలో పోవాలి. ఇలా సమ్మక్క సారక జాతర పోయినాం, ఈట పక్కకు పొంగా మన గుర్రాల పళ్ళ మీద పోయాడు దుమ్ము, రాంగా దుమ్ము, ముక్కుల్లో పోయి ఒకడు అంతా దాపాల పడ్డారు. పొంగా అందరూ కవర్లలో ప్లాస్టిక్ సంచులు తీసుకుపోయి అన్ని సమ్మక్క సారక జాతర వేసి వచ్చారు. అది మొత్తం ఇప్పుడు ఆగమైపోయింది. నేనేమంటున్నా, అక్కడ ఎవరు పోయేది? అక్కడ స్వీట్లు అమ్మేది వాడు, తినేది వీడు, చచ్చేది వీడు, ఈ ప్యాకెట్ తీసుకుపోయి వేసేది వాడు. నేనేమంటున్నా అంటే, ఆ జాతరల పేరు మీద ఎంత ఖర్చు అవుతుందో, జాతరలకు పోవ యాతనలేని ఎంతో కష్టమవుతుంది. ఇప్పుడు సిద్దిపేట నుంచి ఒక వ్యక్తి భూపాలపల్లి పోవాలంటే 253 కిలోమీటర్లు, కనీసం 6 గంటల ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎంత ఖర్చు అవుతుంది? 10,000 ఖర్చు. 6 రోజులు ఉండాలి, టెంట్ వేసుకోవాలి, ఎన్ని ఖర్చు అవుతుంది? 1.5 కోటి మంది అక్కడ జాయిన్ అయ్యారని తెలిసింది. 1.5 కోటి మంది అంటే అందులో 50 లక్షల మంది హిందూ ధర్మం తెలియని వాళ్ళైనా పర్లే. 1 కోటి మందికైనా విషయం తెస్తే ఇవాళ దేశంలో ఏ ప్రాంతంలో చూసినా భారతమాత ఫోటోలు తప్ప ఎవరి ఫోటోలు ఉండవు. తెలుసా? ఈ భారతమాత ఫోటో లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి ఇళ్లలో? అసలు భారతమాత అంటే ఏదో తెలియదు చాలా మందికి. ఇప్పటికీ భారతమాత అంటే ఇదేందో అనుకుంటారు. భారతదేశమే మాత. ఈ భూమిలో పుట్టాలన్నా చావాలన్నా వాడు పూర్వజన సుకృతంలో ఉండాలి. ఇక్కడే హిమాలయ పర్వతం ఉంది, ఇక్కడే అయోధ్య ఉంది, ఇక్కడ ద్వారకా ఉంది, ఇక్కడే
కాశీ యాత్రలో అక్కడ చస్తే చాలు అనేటువంటి వాళ్ళు పోయి అక్కడే చనిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అక్కడ చనిపోతే పుణ్యం వస్తుంది. అటువంటి భూమిలో మీరు అందరూ పుట్టారు. ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా నాకు షుగర్ ఉంది, మీకు చెప్పకూడదు అని చెప్తున్నా. రాత్రి నిద్రలేదు, పొద్దున 2 గంటలే పడుకున్నా. ఎట్లా రా దేవుడు అని 2 సార్లు ధ్యానం చేసిన. వీళ్ళకి చెప్పాలని మరి చెప్పలేకపోతే ఎట్లా అని. కానీ మా స్వామి ఉన్నాడు కదా, ఒక్కసారి ఓంకారం అంటే మొత్తం ఆటోమేటిక్గా బ్రీతింగ్ పవర్ వస్తుంది. శంఖం ఊదమని చెప్పాను మీకు. ఎందుకు చెప్పాను? శంఖం లేని వాళ్ళు చేయలేవట్టండి, ఉన్న వాళ్ళు వద్దు. ఎవరి ఇళ్ళ లేదు. యాత్రలకు పోతే కాశీకి పోతే ఫస్ట్ ఒక మంచి ఊదే శంఖాన్ని తెచ్చుకోండి. దానివల్ల జఠరాగ్ని క్లియర్ అయ్యి ఈ థైరాయిడ్, నేను శంఖాన్ని చాలా గట్టిగా ఊతా. నాకు ఎంత పెద్ద షుగర్ ఉన్నా ఆ శంఖం ఊదడం వల్ల బ్రీతింగ్ పవర్ మీకంటే ఎక్కువ ఓంకారాన్ని నేను అన్నా. మీరు విన్నారా? నేను కూడా మీతోనే అన్నా. ఆ ఓంకారమే. అందుకనే ఓం కృతికి సమానం ఒక్కటి కాబోదు, లింగవచనమిందు లేనే లేదు, ప్రణవమందు నిలిచే 14 లోకాలు, కాళికాంబహంస కాళికాంబ. ఓంకారంలో అంత శక్తి ఉంటుంది. అందుకనే ఓం రామాయ నమః, ఓం హనుమతేంద్రమ, ఓం అయ్యప్పాయ నమః, ఇవన్నీ ఓంకారం ద్వారా వస్తాయి. ఆ ఓంను గట్టిగా మీరు 3 సార్లు ఉదయం సాయంత్రం కనుక వేయగలిగితే దాని ద్వారా నిజంగా నాభి ద్వారా మీరు ఓంకారాన్ని అనొచ్చు, శంఖం ద్వారా కూడా క్లోజ్ చేస్తే అయిపోతుంది. ఇకపోతే దేవుడు రాముడు అనుకున్నాము, ఓంకారమే దేవుడు అన్నాము, అయిపోయింది సార్. ఒకటే ఒక మంత్రం. ఇంత దూరం వచ్చినందుకు మరి మీకు మంత్రోపదేశాలు ఇవ్వాలంటే గురువులు చాలా మంది ఉన్నారు, కానీ అసలైన గురువు దొరకడు కష్టం అనేటువంటి ఆలోచనలో వీళ్ళంతా పోయి పీరిల కాడ మొక్కుతున్నారు, లేకపోతే పకీర్ బాబాలు మొక్కటలు చాలా మంది ఎక్కువైపోయారు. అసలు గురువు ఎవడో నేను చెప్తా. ఆయన ఏం చెప్తాడు మంత్రం? గలమునందు నిలుప, కళ్ళు మూసుకోండి ఒకసారి. ఈ మంత్రాన్ని అందరూ ఇంటికాడ పోయినాక రోజు అనుకోండి. గలమునందు నిల్ప గాయత్రి మంత్రంబు, బడవ మాంత్రికులతో గొడవయేల, సూత్రధారి ముక్తి చూపగానో పడా, కాళికాంబ హంస కాళికాంబ. నేను వచ్చి రామమంత్రం చెప్పినా ఇంకో అని అమ్మవారి మంత్రం, అయ్యవారి మంత్రం, ఆ మంత్రం, ఈ మంత్రం చెప్పిన ఇవన్నీ మీతో కాదయా. ఇందులోతోని ఒక్క మంత్రాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు ఆయన. విశ్వమంత్రుడు ఇచ్చాడు. దానికి 24 అక్షరాలతో కూడిన ఛందస్సు ఉంటుంది. ఇది గురు మంత్రం అంటారు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని లోపల నాలాగా బయటికి అంటే పవర్ రాదు. నేను మీకోసం బయటికి అంటున్నాను, లోపల రోజు అంటున్నా కాబట్టి ఇప్పుడు మీతో అనగలుగుతున్నా. ఓం భూర్, అందరూ అనండి గట్టిగా స్పష్టంగా, మంత్రం తప్పు చదవద్దు. ఓం భూర్ భువః సువః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఎవరైతే 108 నుంచి 1000 సార్లు ఎవరైతే అనగలిగితే, పాము కూడా ఆగు అంటే పాము అక్కడ ఆగిపోతుంది. మీరు ఇది చూసుకోండి. ఇది నేను చెప్పిన మంత్రం కాదు, సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి గలమునందు నిలుప గాయత్రి మంత్రం బడవ మాంత్రికులతో. అంటే రోజు ఒక గురువు వచ్చి రోజు మంత్రం చెప్తాడు, ఆ వద్దురా నాయన, ఈ మంత్రాన్ని గట్టిగా పట్టుకున్న తర్వాత నువ్వు తైలు మంత్రం, పాము మంత్రం, ఏ మంత్రమే నీకు అది క్లియరెన్స్ అవుతుంది అని చెప్పాడు. సో మంత్రం అయిపోయింది. దేశం భారతదేశంలో 7,52,000 గ్రామాలు, అందులో 7,32,000 గ్రామాలలో గురుకులాలు ఉండేవి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గురుకులాలు అయినాయి, కానీ ఆ గురుకులాలలో మనోళ్ళు ఎవడు లేడు. అర్థమైందా? గురుకులాల పరిస్థితి ఆగమున్నది. గురుకులం అంటే సంస్కృతము, వేదము, యోగా, ఆయుర్వేదము, ఆవును పెంచే విధానము, సంగీతము, ఈ సాధనలన్నీ నేర్పేటి దాన్ని గురుకులాలు అంటారు. ఇప్పుడు అవి లేవు, కానీ దిక్కులేక ఏదో గురుకులాలు వేస్తున్నాం. చలో సంతోషం. సరే, నన్ను హింస 4 రకాలు ఉంటుంది. 3 రకాలే, 4వ రకం నేను చెప్తా. చంపడం, చంపియడం. 8 మంది దానికి వాడుకున్నాం. ఎలా అంటే, జీవులను వధించి జీవికి వేసేన జీవదోషములను చిక్కుబడును, జీవహింస చేత చిక్కునా మోక్షంబు, కాళికాంబ హంస కాళికాంబ. ఒక జీవిని చంపి ఇంకో జీవికి పెట్టేవాడు, పెట్టుమని చెప్పేవాడు 8 మంది ఘాతకుంటారు. సంస్కారత చోపాడితే కాతే గచ్చే గచ్చక అని చంపుటకు సలహానిచ్చేవాడు, వండువాడు, వడ్డించేవాడు, తినువాడు, తినుమని చెప్పేవాడు 8 మంది పాపాత్తులు ఉంటారు. మా ఓడి పుట్టినరోజు జరిగిందండి, కానీ మేము చికెన్ మటన్ తినమండి, కానీ కేక్ ఆర్డర్ ఇచ్చామన్నాడు. కేకులు తినేవో చేయలేవట్టండి, ఒకసారి అయిపోతుంది. లాస్ట్ అంతా వాళ్ళే. పుట్టినరోజు అయితే టేబుల్ మీద పెట్టి పని ఊస్తే ఈ తుంపిలన్నీ కేక్ మీద పడి
దీపాలు ఆర్పే సంస్కృతి మనది. చచ్చిపోతేనే పెద్ద కాగడ దీపం పెట్టే జాతి మనది. మరి చావకముందే దీపాలు ఎందుకు పెడుతున్నారా మీరు? పోయే కాలం వచ్చిందా? మనకెప్పుడు పెట్టలే ఎంకట. ఇప్పుడున్న పూరగాళ్ళు ఈ తల్లిదండ్రులకే తెలవాలి. కేకు మైదా పిండితో వారం రోజుల కింద మొగబట్టి తయారైతే నిన్న చేసిన లడ్డు బూదెక్కుతుంది, నిన్న చేసిన పాలకూర పొద్దున చేసిన ఖరాబ్ అవుతుంది. వాడు ఎవడో ఊంచి దాని మీద అది ఇది రాసిన దానికి ఏం అవసరం? గుట్టిగా గుడికాడికి వెళ్ళండి, నా కొడుకు పుట్టినరోజు చదువుమనండి, మంత్రోపదేశంలో ఆయన పేరు చెప్తాడు, ఎన్ని సంవత్సరాల్లో చెప్తాడు, మంగళారతి తిప్పియండి, అవసరమైతే ఆ పూజారికి 100 రూపాయలు కట్నం పెట్టి దండం పెట్టండి, తల్లిదండ్రులు ఇట్లా కూర్చోండి, అక్షంతలు వేయండి. ఇగో ఇది పుట్టినరోజు అని ఊదిరా. బహుశా పుట్టినరోజు అంటే నాకు తెలిసిన అర్థం చెప్తా. జీవితంలో ఒక రోజు వీగినట్టే లెక్క, ఒక సంవత్సరం అయిపోయింది, వీడి చాప్టర్ క్లోజ్ అవుతున్నట్టు లెక్క. మీరు అనుకుంటారు పుట్టినరోజు అంటే కాదు, అది అయిపోతున్నట్టు లెక్క, జీరో. మరి జీరోని ఇంకా డబల్ జీరో చేసుకోవడానికి ఈ అగరబత్తీలు ఈ మోంబత్తీలు కొట్టి దాని మీద చూస్తున్నారు. కాబట్టి దయచేసి సనాతన హిందువులారా, నేను మీకు ఒకటే జోడించి చెప్తున్నా. ఇట్లా చెప్పుకుంటూ పోతే నాకు వారం రోజులు 7 రోజులు సప్తాహ పెట్టండి సగర్చుల్లా. 7 రోజులు సప్త సముద్రాలు దాటినంత శక్తిని మీకు ఇవ్వగలుగుతా. ఒకటి మాత్రం నిజం, మీరు ఇక్కడికి వచ్చినందుకు నిజంగా నేను చెప్పే వరకు మీరు ఉంటారో లేదో అని నేను అనుకున్నా, కానీ మీరు నాకంటే మొండిగా ఉన్నారు. ఒక్కరు లేస్తలేదు. ఒక్క డ్యాన్స్ చేసిన మా పేరు కడుతున్న పిల్లలు తప్ప మిగతా వాళ్ళందరూ ఎన్నుకున్న వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు. అది నాకు కాదు, మా గురువు నాకు ఇచ్చిన ఆజ్ఞ. అది సంఘ ఎప్పుడు కూడా కాషాయ ధ్వజానికి విలువనిస్తుంది. దేశంలో ఉన్న అంతర్గత శక్తులను వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈ దేశం కోసం ఎవడు మాట్లాడినా వాడిని వీరుని చేసేటువంటి సంఘం తీసుకుంటుంది. దానిలో చాలా మంది ఉన్నారు, అందులో నేను కూడా ఒకడిని. నేను కూడా ఈ దేశం కోసం ప్రయత్నం చేస్తూ ఈ రోజు ఇప్పుడు ఈ దేశం కోసం ఏం చేయడానికి రెడీ ఉన్నా. ఒక ఫకీర్ బాబాను మొక్కొద్దు నాయన, మనకు 36 కోట్ల దేవతలు 33 కోట్ల దేవతలు మూలంగా 30 మంది ఉన్నారు, తెర మానేయండి నాయన అని నేను టీవీలో చెప్తే నువ్వు టీవీలో చెప్తావా నా మీద ఎవడో కేసు వేసాడు అంటే అది కూడా చెప్పొద్దు. అర్థమవుతుందా? ఆర్ఎస్ఎస్ చెప్పకపోయినా, బీజేపీ చెప్పకపోయినా, కాంగ్రెస్ చెప్పకపోయినా, టీఆర్ఎస్ చెప్పకపోయినా, టీడీపీ చెప్పకపోయినా ఈ కాషాయం వేసుకునేందుకు నేను చెప్పాలి. ధర్మం ఏదో చెప్పకపోతే ఇదెందుకు పడేది? అడకదేయండి అనక కోసం ముడగవలదు కాషాయ వస్త్రముల్, శాంతి నీయగలదు జపము తపము, సర్వమీయగలదు సద్గురు సంసేవ. సద్గురుడు ఏమైతే చెప్పాడో అది సత్యమో అసత్యమో నువ్వు ప్రజలకు చెప్పకపోతే నీ చాప్టర్ క్లోజ్. అది ఎంత పెద్ద గురువు అయినా, ఎంత పెద్ద శిష్యుడైనా. కాబట్టి గురులు శిష్యులెల్ల పరిపాలనా పరుల్, పారమర్దికులుగా ప్రబలిరేని సంగమందు సుఖము శాంతి వర్ధిల్లును, కాళికాంబ హంస కాళికాంబ. ఆర్ఎస్ఎస్ లో స్వయం సేఫ్ గా పెళ్లి చేసుకోకుండా పనిచేసే వాళ్ళ సంఖ్య ఇప్పటికి నాకు తెలిసి 50 లక్షలు. చప్పట్లు కొట్టండి. 50 లక్షల మంది అన్ని శరీర భాగాలు బాగా ఉండి, అంతా బాగా ఉండి దేశం కోసం ఇప్పటి వరకు పనిచేస్తున్న వాళ్ళలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు, తర్వాత బాగయ్య గారు, చాలా మంది. వారి పేరు నేను చెప్పడానికి లేదు, ఇక చాలా మంది మేధావి వర్గం ఉంది. ఆ చెప్పుకుంటే 50 లక్షల మంది పేర్లు ఎక్కడ చదివేది? కాబట్టి సన్యాసుల కంటే గొప్పలు వాళ్ళు. సన్యాసుల కంటే మామూలు సివిల్ డ్రెస్సులో వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం సంసారాన్ని త్యజించి ధర్మచర్యం పాటిస్తూ దేశం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళకు 24 అవర్స్ సల్యూట్ కొట్టాలి. బార్డర్ మీద సైనికులకు ఎంత కొడుతున్నామో, కిసాన్కి ఎంత కొడుతున్నామో వీళ్ళకి అంత కొట్టాల్సిన అవసరం ఉంది. మరి కేవలం బ్రహ్మచర్యం తీసుకోవాలి కాదు, మీరు కూడా వాళ్ళే చేస్తున్నారు, మీరేం చేయకూడదు. మీ పిల్లల కోసం వాళ్ళంతా కష్టపడేది మీరు బాగుపడడం, మీ పిల్లలు, మీ ఆస్తులు బాగుపడాలి, దేశం బాగుపడడం కోసం. కాబట్టి దయచేసి దీన్ని పార్టీగా చూడొద్దండి, ధర్మం కోసం చూడాలి. అలాగే ఇక్కడికి వచ్చి చాలా మంది ఎంతో పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టారు, నేను బయట చూశాను. వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టండి. వచ్చే సంవత్సరం మళ్ళీ ఒకసారి వాళ్ళే స్వయంగా ఈ కార్యక్రమం చేస్తే మనం మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా ప్రకృతి సహకరించి. ఆ రోజు ఆదివారం అయితే వస్తా. ఆదివారం నాడు రారు మన వాళ్ళంతా. ఆదివారం నాడు ఆగం ఉంటారని వీళ్ళు శుక్రవారం పెట్టారు. చప్పట్లు కొట్టండి. నాకు ఆదివారం అని చెప్పారు. ఆదివారం అయితే వస్తానండి అని నేనన్నా. ఎందుకంటే శనివారం నైట్ రావచ్చు, ఆదివారం నాడు మంచిగా ఉండొచ్చు అని. కానీ ఏమైపోయింది, రాత్రి గురువారం నైట్ రావాలి, శుక్రవారం అన్నారు. నేను శుక్రవారం వేరే వరకు టైం ఇచ్చిన. ఏం చేయాలి? సరే ఏం చేసినా రాను రాజుగుర్రం గాడిది కావద్దంటే ఇచ్చిన మాట తప్పొద్దు. కాబట్టి నన్ను రాత్రి 4:30కి వచ్చిన. మీకంటే ముందే వచ్చి నేను వెయిట్ చేసిన, అందరినీ గమనించిన. అందరితో నేను తప్పు మాట్లాడలేదు అని అనుకుంటున్నా. నాయన అన్ని పార్టీలను సమవుజ్జిగా చూస్తా. ఇందిరమ్మ వస్తుందని కాలజ్ఞంలో చెప్పాడు, రాజీవ్ గాంధీ వస్తారని చెప్పారు, గాంధీ తాత వస్తాడని చెప్పాడు, గాడ్సే వస్తాడని కూడా చెప్పాడు, వినాయక గాడ్సే వచ్చి వేసేస్తాడని చెప్పాడు, ఇలా నరేంద్ర మోడీ కూడా వస్తాడని చెప్పాడు, యోగి కూడా వస్తాడు. ఎప్పుడు వస్తానన్నాడు చెప్పండి?
నందనకు మధ్య నేను ఉద్భవింతును అన్నాడు. నంద ఆనందనామ 2012 నుంచి 2034 మధ్యలో నేను వస్తా. నేనంటే నాలాగా కొంతమంది వస్తారు. నందనకు మధ్య నేను ఉద్భవింతును. కాశ్మీర దేశం, కాశ్మీర్ సమస్య 370 జీవో క్లియరెన్స్ అయిపోయింది. ప్రపంచంలో చాలా మంది భారతదేశంలో ప్రధానమంత్రులు వచ్చారు గారే ఒక నరేంద్ర మోడీతో తప్ప ఎవరితో కాలే. కొట్లని చెప్పండి. సింపుల్ గా ఒక తూటా వెళ్లకుండా, ఒక తోకపడాకి వెళ్లకుండా ఇమీడియట్ గా క్యాన్సిల్ అయిపోయింది. కాశ్మీర దేశమున నమ్మండయ, వింధ్యా పర్వతమున విద్య లేనెత్తును. గుజరాత్ కు దగ్గరలో వింధ్యా పర్వతాలు ఉంటాయి. ఆ గుజరాత్ నుంచి వచ్చినటువంటి ఈ మోడీ గారే గుజరాత్ వింధ్యా పర్వతాలకు దగ్గరగా వచ్చారు. వారి ద్వారానే ఈ 2036లో 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. అప్పటిదాకా మీరు ఆరోగ్యం కాపాడుకొని ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలను, విశ్వ హిందూ పరిషత్ సంస్థలను కాపాడుకుంటే నిజంగా ఎవరి దగ్గర డబ్బులు ఇవ్వండి, ఎవరి దగ్గర డబ్బులు లేవు. కానీ డబ్బులు అనుకుంటే రాత్రి వస్తాయి. ట్రస్ట్, అయోధ్య ట్రస్ట్ 11 అడిగితే 11 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 11,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 11,100 ఇచ్చిన వాళ్ళు, 11 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వద్దురా బాబు, మీకు పైసలు మేము బ్యాంకులలో పెట్టలేకపోతున్నాం, ఆపండిరా నాయనా అని ట్రస్ట్ అడిగింది. 300 కోట్లు మిగిలి పక్కకు పెట్టిండ్రు. తెలుసా మీకు విషయం? అంత పిచ్చోళ్ళు హిందువులు. అన్యారి కాలంలో 50 లక్షల 500 మీ పిల్లలు ఆరోగ్యం. జై శ్రీరామ్. భారత్